సో ఇప్పుడు మనం పైప్స్ అనేది చూద్దాం. సో పైప్స్ అంటే ఏంటంటే పైప్స్ అనేవి ఇన్పుట్ ఒక ఫార్మాట్లో తీసుకొని అవుట్పుట్ని ఇంకో ఫార్మాట్లో ఇస్తుందంట. దాన్నే పైప్స్ అంటారు. యూజ్డ్ టు ట్రాన్స్ఫార్మ్ డేటా బిఫోర్ డిస్ప్లేయింగ్ ఇట్ ఆన్ ఇన్ ద బ్రౌజర్. యూజ్డ్ టు ట్రాన్స్ఫార్మ్ ద డేటా అంటే మనకు బిఫోర్ బ్రౌజర్ చూపించక ముందుకే డేటా అనేది డిస్ప్లే బిఫోర్ ఏమన్నది యూజ్డ్ టు ట్రాన్స్ఫార్మ్ ద డేటా బిఫోర్ డిస్ప్లేయింగ్ ఇట్ ఇన్ ద బ్రౌజర్ అంటే బ్రౌజర్లో చూపెట్టకముందే డేటా అనేది ట్రాన్స్ఫార్మ్ అనేది జరుగుతుంది. సో పైప్స్ టేక్స్ డేటా యాజ్ ఇన్పుట్ అండ్ ఫార్మాట్ ఆర్ ట్రాన్స్ఫర్ ద డేటా టు సేమ్ ఫామ్. పైప్స్ అనేది ఇన్పుట్ అండ్ ఫార్మాట్ ఆర్ ట్రాన్స్ఫర్ ద డేటా టు స్టోర్ ఫామ్. సింటాక్స్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ పైప్ సింబల్ పైప్ అండ్ పారామీటర్స్. సో ఈ విధంగా పైప్స్ అంటే ఏంటంటే ఇన్పుట్ ఒక ఫార్మాట్ వేసుకొని అవుట్పుట్ని ఇంకో ఫార్మాట్లో ఇచ్చేదాన్ని మనం పైప్స్ అంటాం. ఇక్కడ చూసినట్లయితే ఇందులో బిల్టిన్ పైప్స్లో మనకి ఏమున్నాయంటే బిల్టిన్ పైప్స్ అంటే ప్రీ డిఫైన్డ్ ఇవి. సో ఇక్కడ మనకు కరెన్సీ పైపు, డేట్ పైపు, డెసిమల్ పైపు, జేసన్ పైపు, లోవర్ కేస్ పైపు, అప్పర్ కేస్ పైపు, పర్సంటేజ్ పైపు, స్లైస్ పైపు, అసింక్ పైపు ఇట్లున్నాయి. సో ఇది అనేది మనకు దిస్ సింబల్ ఈజ్ పైప్ సింబల్. సో ఈ సింబల్ అనేది మనకు పైప్ సింబల్. ఇక్కడ చూసినట్లయితే నేమ్ ఈక్వల్ టు యాంగులర్ అని తీసుకున్నాడు స్ట్రింగ్లో. సో h1 నేమ్ అని తీసుకొని ఈ నేమ్ని ఇక్కడ తీసుకున్న స్ట్రింగ్ ఇంటర్పోలేషన్లో నేమ్ అని తీసుకొని దానికి పైప్ సింబల్ ఇచ్చి పైప్ సింబల్ పక్కన ఏమన్నాడు అప్పర్ కేస్ అన్నాడు. అప్పర్ కేస్ అంటే అప్పర్ కేస్ యూజ్ చేయడం వల్ల మనకి ఏమైతే అంటే ఇందులో ఉన్న అన్ని స్మాల్ లెటర్స్ కూడా మనకు క్యాపిటల్ లెటర్స్గా అయిపోయినాయి. తర్వాత లోవర్ కేస్ తీసుకున్నాడు. సో నేమ్ని లోవర్ కేస్ తీసుకున్నాడు కాబట్టి యాంగులర్లో ఉన్న అన్ని నేమ్స్ కూడా బై డిఫాల్ట్ లోవర్ కేస్లో ఉన్నాయి కాబట్టి లోవర్ కేస్కి కన్వర్ట్ అయిపోయినాయి. అలాగే ఇక్కడ ఏం తీసుకున్నాడు, ఇంకొక నేమ్ తీసుకున్నాడు, యాంగులర్ రియాక్ట్ జావాస్క్రిప్ట్ అని తీసుకున్నాడు. సో ఇక్కడ నేమ్ ఈక్వల్ టు టైటిల్ క్లాస్ అన్నాడు. సో టైటిల్ కేస్ అనేది యూజ్ చేసినట్టయితే మనకు ప్రతి ఒక్క ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో అవి మనకు క్యాపిటల్ లెటర్లు వస్తాయి. సో ఫస్ట్ లెటర్ క్యాపిటల్, ఫస్ట్ లెటర్ క్యాపిటల్, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఇట్లా వస్తాయి. ఎవ్రీ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ వస్తుంది. అలాగే సాలరీ ఈక్వల్ టు 67,000 తీసుకున్నాడు. సో దానికి ఇట్లా కరెన్సీ అని తీసుకున్నాడు. సో కరెన్సీ అని తీసుకోవడం వల్ల అవుట్పుట్ ఏమొచ్చిందంటే మనకు డాలర్ సింబల్ వచ్చింది. డాలర్ సింబల్ వచ్చి కరెన్సీ వచ్చింది. ఒకవేళ ఇండియన్ కరెన్సీలో తీసుకోవాలంటే ఏం చేయాలి, ఇట్లా కరెన్సీ ఐఎన్ఆర్ తీసుకున్నట్టయితే మనకు ఇట్లా 67,000 ఇట్లా వస్తుంది. ఒకవేళ సింబల్ రావాలంటే సింబల్ ఇట్లా రూపీ సింబల్ రావాలంటే సింబల్ అనేది తీసుకోవాలి. ఐఎన్ఆర్ అంటే ఇండియాది కాబట్టి ఇండియా యొక్క సింబల్ ఏంటి అని అంటే రూపీ సింబల్ కాబట్టి రూపీ సింబల్ వస్తుంది. సో ఇట్లా అదేవిధంగా పర్సన్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాడు పర్సన్ 1 అని, దానికి నేము, ఏజ్, శాలరీ ఇచ్చాడు. సో పర్సన్ 1ని ఇది ఓన్లీ ఆబ్జెక్ట్ ఇది. సో దీన్ని జేసన్ ఆబ్జెక్ట్గా మార్చుకోవాలనుకుంటే అప్పుడు జేసన్ అని ఇచ్చుకున్నాడు. సో జేసన్ ఇచ్చుకోవడం వల్ల ఈ డేటా మొత్తం కూడా మనకు జేసన్ ఆబ్జెక్ట్లో మారిపోయింది. సో తర్వాత ఇంకోటి ఏముంది, స్లైస్ అని తీసుకున్నాడు. సో స్లైస్ ఫంక్షన్ తీసుకోవడం వల్ల మైక్రోసాఫ్ట్ అని ఉంది. సో మైక్రోస్ అని ఉంది. ఇక్కడ స్లైస్ 2,7. సో ఇది 0, 1, 2. సో 2 నుంచి 7 వరకు ప్రింట్ అవ్వాలి కాబట్టి CROS అనేది ప్రింట్ అయింది. సో ఈ విధంగా పైప్స్ అనేది వాడతాము. సో ఇక్కడ చూసినట్టయితే మన ఇందులో కాంపోనెంట్ కమ్యూనికేషన్ ఫస్ట్ చెప్పిండు. కాంపోనెంట్ కమ్యూనికేషన్ ముందు మనం పైప్స్ అనేది చూద్దాం. సో పైప్స్ అంటే ఇక్కడ ఎట్లా తీసుకున్నాడంటే ఇక్కడ సేమ్ అదే విధంగా తీసుకున్నాడు. సో హెల్ప్ లైన్ తీసుకొని నేము లోవర్ కేసు, ఇది లోవర్ కేసు, ఇది అప్పర్ కేసు, ఒక్క నిమిషం, ఇది ఇక్కడ ఏంటంటే మామూలుగా నేమ్ అన్నాడు. నేమ్ అంటే RSK హెల్ప్ లైన్ ఉన్నది కాబట్టి సో నేమ్ అనేది RSK హెల్ప్ లైన్ ప్రింట్ అయింది. లోవర్ కేస్ అంటే RSK హెల్ప్ లైన్ అనేది లోవర్ కేస్లో వచ్చింది. అప్పర్ కేస్ అంటే అన్ని అప్పర్ కేస్లో వచ్చినాయి. టైటిల్ కేస్ అంటే ఫస్ట్ ఏది టైటిల్ కేస్ దేనికి ఇచ్చిండు, మెసేజ్కి ఇచ్చిండు. మెసేజ్లో ఏముంది, వెల్కమ్ టు RSK హెల్ప్ లైన్ అని ఉంది. సో ఇది మన నేమ్కి మెసేజ్కి టైటిల్ కేస్ ఇచ్చిండు. సో అందుకని ఫస్ట్ లెటర్ అన్నింటిలో ఫస్ట్ లెటర్ అన్న మనకు క్యాప్ లెటర్ వచ్చింది. తర్వాత స్లైస్ తీసుకున్నాడు. సో స్లైస్ 3,1 అన్నాడు కాబట్టి అందులో నేమ్లో మనకు 3,1 అంటే 3 నుంచి 5 వరకు రమ్మన్నాడు కాబట్టి అందుకని మనకు హీ అనేది ప్రింట్ అయింది. తర్వాత పర్సన్ తీసుకున్నాడు. సో పర్సన్లో మనకు 2 ఉన్నాయి. పర్సన్ డాట్ జేసన్ అన్నాడు కాబట్టి మనకు ఇది జేసన్ ఫార్మాట్లో వచ్చింది. దాని తర్వాత ఏముంది, ఇంకోటి 5.67 అన్న ఒక నెంబర్ తీసుకున్నాడు. దానికి నంబరు 1.2/3 అన్నాడు. అందుకనే 5,6,8 అనేది వచ్చింది.
5,6,8 నంబర్ అయితే ఇక్కడైతే 3, 4, 5 అన్నాడు కాబట్టి 0,00 అట్లా వచ్చింది. సో 0.25% కావాలంటే పర్సెంటేజ్లో కూడా తీసుకోవచ్చు. 0.25 యొక్క పర్సెంటేజ్ ఏంటంటే ఇక్కడ చూసినట్టయితే 50.25 అనేది వచ్చింది. ఇక్కడ కరెన్సీ అంటే మనకి ఏమొచ్చింది 25% అని వచ్చింది. లేదు, పర్సెంటేజ్ అంటే 0.25 అంటే పర్సెంటేజ్ కాబట్టి 25% అని వచ్చింది. దాని తర్వాత కరెన్సీ 0.25 అంటే కరెన్సీ కాబట్టి కరెన్సీకి మనకు ఇక్కడ డాలర్ సింబల్ 0.25 అని వచ్చింది. కరెన్సీ డాలర్ సింబల్ వస్తుంది బై డిఫాల్ట్గా. ఇండియాది మార్చుకోవాలంటే ఐఎన్ఆర్ వాడితే రూపీ సింబల్ వచ్చి 0.25 అని వచ్చింది. తర్వాత డేట్ అనేది దాంట్లో ఏముంది మనకు న్యూ డేట్ అనేది ఉంది. సో డేట్ అనేది వాడుతుండు. డేట్ డాట్ షార్ట్ అన్నాడు. డేట్ డాట్ షార్ట్ అంటే మనకు డేట్ అనేది ప్రింట్ అయింది ఏఎంతో సహా. షార్ట్ డేట్ అంటే మనకు మామూలుగా మొత్తం వచ్చింది. షార్ట్ డేట్ అంటే డేట్ టైం వచ్చింది. షార్ట్ టైం అంటే షార్ట్ టైం అంటే మనకు టైం అని వచ్చింది. ఇట్లా మీడియం లాంగ్ టైము, అలాగే లాంగ్ టైం అని అంటే మనకు అక్టోబర్ అని వచ్చింది. లాంగ్ డేట్ అంటే అక్టోబరు డేట్ టైము మొత్తం వచ్చింది. సో ఇది దీనివల్ల యూజ్ అనేది. సో ఈ విధంగా డేట్ అంటే డేట్ వస్తుంది. డేట్ మంత్ ఇయర్ కావాలంటే కూడా మనం ఇట్లా ప్రింట్ చేసుకోవచ్చు. 0.98% అంటే మనకు 98% వచ్చింది. ఇట్లా ఈ విధంగా కస్టమ్ పైప్స్. సో కస్టమ్ పైప్స్ అంటే హౌ టు క్రియేట్ పైప్. మనం పైప్ని ఇట్లా క్రియేట్ చేసుకుంటే దాని సింటాక్స్ వచ్చేసి NGGP అంటే పైపు. సో పైప్ నేమ్. సో అందుకనే NG జనరేట్ పైప్ నేమ్ అనేది ఇవ్వాలి. ఇస్తే మనకు పైప్ అనేది ఇట్లా క్రియేట్ అవుతుంది. టెస్ట్ పైపు spec.ts ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ NGP టెస్ట్ అనేది క్రియేట్ చేసిండు. NG జనరేట్ టెస్ట్ అందుకనే ఫైల్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ pipe.ts అనే ఫైల్లో మనకు pipe.ts అనే ఫైల్లో రాసుకోవచ్చు. టు క్రియేట్ పైప్ వి యూస్ కమాండ్ NGGP pipe name and in app folder 2 files will be created. test.specfile.ts test.pipe.ts and after pipe created you can search in app folders ts folder, there it will get imported. సో మనము యాప్ మాడ్యూల్స్లో చూసినట్లయితే అక్కడ మనకు ఇది ఫోల్డర్ అనేది వచ్చిన తర్వాత అని చూపిస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఇది టీఎస్ ఫైల్ మనకి ఏం చేసింది, ఇక్కడ పైప్ని ఇంపోర్ట్ చేసుకున్నాడు, ట్రాన్స్ఫార్మ్ తీసుకున్నాడు. సో ట్రాన్స్ఫార్మ్ అనేది ఎందుకు పడతామంటే ట్రాన్స్ఫార్మ్ అనేది ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్ మనకి HTMLలో ఎక్కడైతే ఒక పైప్ని కాల్ చేస్తామో ఆ పైప్లో ఈ ట్రాన్స్ఫార్మ్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఫంక్షన్ ఏదైతే రిటర్న్ చేస్తుందో అదే మనకి HTMLలో డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే విష్ హలో మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని ఇచ్చాడు. విష్ అని చెప్పేసి టెస్ట్ అంట్లో చెప్తే టెస్ట్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి అది కాల్ అవుతుంది. సో console.logలో వాల్యూ అని ఇచ్చాడు, రిటర్న్ హలో అన్నాడు. యాప్ component.html ఫైల్లో ఫస్ట్ వాల్యూ ట్రాన్స్ఫార్మ్ ఫంక్షన్లో ఫస్ట్ ప్లేస్లో, సెకండ్లో రిమైనింగ్ ఫైల్లోనే ఫస్ట్లో, సెకండ్ దాంట్లో ఉన్నది సెకండ్లో అట్లా వస్తుందంట. సో గుడ్ మార్నింగ్. దాని తర్వాత మనకు ట్రాన్స్ఫార్మ్ విషయం ఉంది. సో ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మ్ అనేది యూజ్ చేసిండు. సో ట్రాన్స్ఫార్మ్ అనే దాంట్లో మనకు ఫస్ట్ ఇది HTML కోడ్లో మనకు విష్ అనేది తీసుకున్నాడు. విష్ అనేది తీసుకున్న పైప్ తీసుకున్నాడు. టెస్ట్ అందులో param1 param2 param3 అని ఇచ్చాడు. తర్వాత ఈ విష్ అనేదాన్ని మనకు క్లాస్లో విష్ అనేదానికి ఏమి ఇచ్చిండు, హలో గుడ్ మార్నింగ్ అని ఇచ్చిండు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనకు ఫస్ట్ విష్ అనే డైరెక్ట్గా ట్రాన్స్ఫార్మ్లో తీసుకోవచ్చు. సో విష్ అనేది డైరెక్ట్గా ట్రాన్స్ఫార్మ్లో విష్ అని డైరెక్ట్గా తీసుకోవచ్చు. లేదు అంటే డిఫాల్ట్గా ఉన్న వాల్యూస్ని అయినా ఉంచవచ్చు. సో డిఫాల్ట్గా ఉన్న వాల్యూస్ అయినా ఉంచుకోవచ్చట. అండ్ ఫస్ట్ వాల్యూ ఏదైతే యాప్ కాంపోనెంట్లో ఉందో, యాప్ కాంపోనెంట్లో ఏదైతే ఫస్ట్ వాల్యూ ఉందో అది ఫస్ట్ ప్లేస్లో స్టోర్ అవుతుంది. సో ఫస్ట్ ప్లేస్లో స్టోర్ అవుతుంది. అండ్ రిమైనింగ్ అన్నీ కూడా మనకు ఈ ఆర్క్స్ అన్నది
డాట్ 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 ఆర్క్స్ ఉంది కదా, ఆర్క్స్లో స్టోర్ అవుతాయి. అందుకే మనకి అవుట్పుట్లో పారామ్స్ అన్నీ కూడా ఒక దగ్గర ఉన్నాయి. అందుకనే ఇక్కడ మనకు ఆర్క్స్లో స్టోర్ అయినాయి కాబట్టి రిమైనింగ్ అన్నీ, అందుకే ఇక్కడ చూసినట్టయితే మనకు అన్నీ కూడా ఒక దాంట్లో స్టోర్ అయినాయి అంట, ఒక దాంట్లో స్టోర్ అయినాయి. సో అందుకే ఇప్పుడు మనకు కన్సోల్లో ఏం ప్రింట్ చేసిన, విషన్ ప్రింట్ చేసిన, విషన్ ప్రింట్ చేస్తే గుడ్ మార్నింగ్, అందుకే ఇక్కడ మనకు హలో గుడ్ మార్నింగ్ అని ప్రింట్ అయింది. తర్వాత రిమైనింగ్ అన్నీ కూడా మనకు ఆర్క్స్లో ప్రింట్ కావాలి. ఆర్క్స్లో ప్రింట్ అయితే కాబట్టి రిమైనింగ్ ఏమున్నాయి, పారామ్1, పారామ్2, పారామ్3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూసినట్టయితే మనకు 3 రికార్డ్స్ ఉన్నట్టు చూపిస్తున్నది. సో దీన్ని క్లిక్ చేస్తే మనకు 0th పొజిషన్లో పారామ్1, 1th పొజిషన్లో పారామ్2, 2th పొజిషన్లో పారామ్3 ఇట్లా చూపిస్తుంది. అలాగే ఇక్కడ చూసినట్టయితే ట్రాన్స్ఫార్మ్ తీసుకున్నాడు. విషయాన్ని స్ట్రింగ్ పారామ్1, స్ట్రింగ్లో పారామ్1 కాలన్ స్ట్రింగ్1 స్ట్రింగ్ పారామ్2 స్ట్రింగ్ ఇట్లా తీసుకున్నాడు. సో విషయం దాంట్లో ఫస్ట్ స్టోర్ అవుతుంది కాబట్టి మనకు విషయం దాంట్లో ఏముంది, హలో గుడ్ మార్నింగ్ ఉంది కాబట్టి హలో గుడ్ మార్నింగ్ అని వచ్చింది. కన్సోల్ డాట్ పారామ్1, సో పారామ్1లోనే మనది పారామ్1 అనేది ఉంది కాబట్టి పారామ్1 అనేది ప్రింట్ అయింది. పారామ్2లో ఏముంది, పారామ్2 అనేది ఉంది కాబట్టి పారామ్2లో ప్రింట్ అయింది. ఈ స్ట్రింగ్ టైప్లో ఉంది కాబట్టి స్ట్రింగ్ యొక్క రిటర్న్ అనేది చేస్తుంది. అలాగే టెంప్లెట్ రిఫరెన్స్ వేరియబుల్ ఆల్రెడీ అయితే చూసినాము. టెంప్లెట్ రిఫరెన్స్ వేరియబుల్ అనేది ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఇచ్చిండు, ప్లేస్ హోల్డర్ అనేది ఎంటర్ ఈమెయిల్ అని ఇచ్చిండు. సో ఇక్కడ ఈ డాట్ ప్లేస్ హోల్డర్ అన్నాడు కాబట్టి మనకు అవుట్పుట్ అనేది ఈ విధంగా వచ్చింది. అంటే మనకు ఈ డాట్ ప్లేస్ హోల్డర్లో మనకు టెంప్లెట్ రిఫరెన్స్ వేరియబుల్ వాడిండు /e. సో /e అంటే మనకు టెంప్లెట్ రిఫరెన్స్ వేరియబుల్. సో ఇది ఇక్కడ ఎంటర్ చేసినప్పుడు అవుట్పుట్ అనేది ఎంటర్ ఈమెయిల్ అనేది వచ్చింది. ఈ డాట్ ప్లేస్ హోల్డర్ అన్నాడు కాబట్టి ఆ ప్లేస్ హోల్డర్లో ఏముంది, మనకు ఎంటర్ ఈమెయిల్ ఉంది. అందుకని మనకు అందులో ఉన్నది ఇక్కడ ప్రింట్ అయింది. తర్వాత సో మనకి కాంపోనెంట్ క్రియేట్ చేశాక మనకి కాంపోనెంట్ డాట్ HTML ఫైల్లో ఉంటాయిగా. సో ఎవ్రీ కాంపోనెంట్ హ్యాస్ HTML ఫైల్స్. సో ఆ HTML ఫైల్స్నే టెంప్లెట్ ఫైల్ అని కూడా అంటారు. టెంప్లెట్ వేరియబుల్ అనేది ఏంటి అంటే మనకి HTMLలో డివ్ ట్యాగ్స్ అనేవి చాలా ఉంటాయిగా, దాన్ని ఫైండ్ చేయడానికి ఈ టెంప్లెట్ వేరియబుల్ని యూజ్ చేస్తాం. సో ఇది ఫైండ్ చేయడానికి మనకి హ్యాష్ సింబల్ యూజ్ చేస్తాం అండ్ హ్యాష్ పక్కన ఒక నేమ్ అనేది ఇస్తాం. సో ఆ నేమ్ అనేది యూజ్ చేసి ఫైండ్ చేయొచ్చు. మనకి ఎగ్జాంపుల్లో ఇన్పుట్ బాక్స్కి ఈ అనే సింబల్ ఇచ్చాము. సో ఈ అనే వేరియబుల్ నేమ్ యూజ్ చేసి యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే మనము మెయిన్గా ఇది టెంప్లెట్ వేరియబుల్ ఎందుకు వాడతామంటే మల్టిపుల్ డివ్ ట్యాగ్స్ ఉంటాయి కదా మనకు, ఆ మల్టిపుల్ డివ్స్ ఫ్యామ్లో మనకు ఏ డివ్ ఎక్కడ వరకు అవుతుందో తెలుసుకోవడం. అంటే మనకు ఇప్పుడు ఇది ఒకటి ఉంది ఇన్పుట్ అనేది. సో ఇన్పుట్ బాక్స్ అనేది మనకు ఎక్కడ వాడమని తెలుసుకోవాలనుకుంటే దానికి రిఫరెన్స్ వేరియబుల్ #e అని ఇచ్చినాము. సో #e అని ఇచ్చి నువ్వు ఎక్కడైతే ప్రింట్ చేయాలనుకుంటున్నావో డివ్ అనేది ఈ డాట్ ప్లేస్ హోల్డర్ అన్నావు అనుకో, అప్పుడు అందులో ఎంటర్ చేస్తే మనకు ఈ డాట్ ప్లేస్ హోల్డర్ అన్నావు కాబట్టి అందులో ఉన్న వాల్యూ అనేది ఎంటర్ ఈమెయిల్ ఉంది కదా, సో అది మనకి ఇక్కడ ప్రింట్ అయిపోతుంది అట్లా. సో ఇక్కడ చూసినట్టయితే ఇంకో క్లాస్ తీసుకున్నాడు, ఎంటర్ ఈమెయిల్ అనే ఎంప్టీ స్ట్రింగ్ తీసుకున్నాడు. అప్డేట్ ఈమెయిల్ అనే ఫంక్షన్ తీసుకొని ఇన్పుట్ డాట్ స్ట్రింగ్ దిస్ డాట్ ఈమెయిల్ ఈక్వల్ టు IP. సో ఇక్కడ ఎంటర్ చేసినది ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇన్పుట్ టైప్ ఈక్వల్ టెక్స్ట్ ప్లేస్ హోల్డర్ ఈమెయిల్ వాల్యూ ఈక్వల్ టు #e అని ఇచ్చాడు. వాల్యూ ఏమి ఇచ్చాడు, ABC ఇట్లా ఇచ్చేసాడు. సో బటన్ తీసుకున్నాడు, అప్డేట్ ఈమెయిల్ అని తీసుకున్నాడు, ఈ డాట్ వాల్యూ అన్నాడు. సో ఇందులో ఈ డాట్ వాల్యూ అనేదాన్ని కాల్ చేస్తాడు, అప్డేట్ అనే దానికి ఇచ్చిండు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కడైతే ఎంటర్ చేసిండో XYZ @ఈమెయిల్ అని మనకు బై డిఫాల్ట్గా మనకు ప్లేస్ హోల్డర్ ఏముంటుంది, ABC ఇది ఉంటుంది. మనం ఎప్పుడైతే అప్డేట్ చేయాలనుకుంటే అప్డేట్ చేసి క్లిక్ చేస్తే అప్డేట్ అని క్లిక్ చేస్తే అప్డేట్ అవుతుంది. సో వెన్ యూ ఎంటర్ టెక్స్ట్ అండ్ క్లిక్ ఆన్ అప్డేట్ బటన్ దెన్ ఓన్లీ ఇట్ విల్ అప్డేట్. ఇక్కడ ఎంటర్ చేసి ఎప్పుడైతే అప్డేట్ అని క్లిక్ చేస్తావో అప్పుడు అప్డేట్ అవుతుంది. అది టెంప్లెట్ రిఫరెన్స్ వేరియబుల్. అలాగే పేరెంట్ అండ్ చైల్డ్ కమ్యూనికేషన్. సో ఇక్కడ చూసినట్టయితే మనకు కాంపోనెంట్ కండిషన్ డైరెక్టివ్స్ అయిపోయింది. సో కాంపోనెంట్ కమ్యూనికేషన్. సో కాంపోనెంట్ కమ్యూనికేషన్ అనేది మనకు పేరెంట్ నుంచి చైల్డ్కి అవుతుంది, చైల్డ్ నుంచి పేరెంట్కి అవుతుంది. సో పేరెంట్ నుంచి చైల్డ్కి అయితే ఇన్పుట్, చైల్డ్ నుంచి పేరెంట్కి అయితే అవుట్పుట్. సో పేరెంట్ ఉంటాడు, పేరెంట్ నుంచి చైల్డ్కి. సో పేరెంట్ అనేవాడు పెద్దోడు కాబట్టి పేరెంట్ నుంచి చైల్డ్కి ఇన్పుట్. ఈ చైల్డ్ అనేవాడు చిన్నోడు, సో చిన్నోడు పెద్దోడికి ఇవ్వాలంటే అవుట్పుట్ అట్లా. సో ఇప్పుడు మనము కాంపోనెంట్ కనెక్షన్ చూద్దాం. కాంపోనెంట్ కనెక్షన్ కంటే ముందు పేరెంట్ అండ్ చైల్డ్ కాంపోనెంట్స్ అనేది ఎట్లా డిక్లేర్ చేస్తాం చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే మనకు ఫస్ట్ ఒకటి
ఒక పేరెంట్ కాంపోనెంట్ తీసుకున్నాము. సో ఈ యాప్ కాంపోనెంట్ అనేది మనకు పేరెంట్ క్లాసు. మన యాంగులర్లో యాప్ కాంపోనెంట్ ఏదైతే ఉంటుందో అది పేరెంట్ క్లాసు. తర్వాత మనం ఏదైతే కాంపోనెంట్స్ మనం క్రియేట్ చేసుకుంటామో అవన్నవి మనకు చైల్డ్ కాంపోనెంట్స్. సో ఇక్కడైతే నేను ఒకటి చైల్డ్ కాంపోనెంట్ ఉంది, ఏమని హెడర్ కాంపోనెంట్ అనేది చైల్డ్ కాంపోనెంట్. సో ఇది టీఎస్ ఫైల్. సో టీఎస్ టైప్ స్క్రిప్ట్ ఫైల్ మనకు ఏముంటుంది, క్లాస్ ఉంటుంది. ఓకే, సో అందుకే మనకు ఇక్కడ టైప్ స్క్రిప్ట్ ఫైల్ మనకు క్లాస్ ఉంటుంది. ఇక్కడ మనకు ఇవి సెలెక్టర్ టెంప్లెట్ యూఆర్ఎల్, స్టైల్ యూఆర్ఎల్. సో ఎట్ కాంపోనెంట్ అనేది మనకు డైరెక్ట్ ఇది మనకు యాంగులర్ స్లాష్ కోర్ అనే కాంపోనెంట్లో అనే క్లాస్లో ఉంది. సో ఇది మనకు క్లాస్ ఫైల్, ఇది టీఎస్ ఫైల్, ఇది మనకు HTML ఫైల్. సో HTML ఫైల్లో మనకు HTML కోడ్ రాసుకుంటాము. సో ఇక్కడ మనకు కోడ్ ఏమనుంది, దిస్ ఈజ్ హెడర్ కాంపోనెంట్ చైల్డ్ అని పెట్టిండు. ఓకే, చైల్డ్ అని పెట్టారు. అలాగే ఈ కాంపోనెంట్ అంటే చైల్డ్. సో ఇది పేరెంట్ కాంపోనెంట్. సో ఇది క్లాస్ ఫైల్ విత్ త్రీ సెలెక్టర్స్ అండ్ ఇట్ ఈస్ కాంపోనెంట్ అనేది డైరెక్ట్ ఇది మనకు యాంగులర్ కోర్లో అనే క్లాస్లో ఉంది, దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాము. అలాగే ఇది మనకు యాప్ కాంపోనెంట్ అనే HTML ఫైల్ ఉంది. ఈ ఫైల్ మనము దిస్ ఈస్ యాప్ కాంపోనెంట్ అంటే ఇది యాప్ కాంపోనెంట్ మనకు పేరెంట్ క్లాస్ కాబట్టి పేరెంట్ అనేది మనం ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాము. ఇక్కడ చూసినట్టయితే మనకు యాప్ కాంపోనెంట్లో మనకు ఏమన్నది, దిస్ ఈస్ యాప్ కాంపోనెంట్ పేరెంట్ అనేది HTML కోడ్ రాసుకున్నాము. తర్వాత చైల్డ్ కాంపోనెంట్ ఏది హెడర్. సో హెడర్ అనేది మనకు చైల్డ్ కాంపోనెంట్ కాబట్టి దిస్ ఈస్ హెడర్ కాంపోనెంట్ చైల్డ్ అని తీసుకున్నాము. సో మనము చైల్డ్ కాంపోనెంట్ని పేరెంట్లో ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి యాప్ కాంపోనెంట్ .html ఫైల్లో అంటే ఈ ఫైల్లో మనము ఇక్కడ యాప్ హెడర్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకున్నాము. చూసారా యాప్ హెడర్ అనేది. సో అప్పుడు ఏమైతే అంటే మనం ఎప్పుడైతే మన పేరెంట్ కాంపోనెంట్ని కాల్ చేసినప్పుడు మనకు డైరెక్ట్గా రెండు కూడా ప్రింట్ అయిపోతాయి. చూడండి ఇక్కడ, అందుకే మనకి ఇక్కడ రెండు ప్రింట్ అయినాయి. దిస్ ఈజ్ కాంపోనెంట్ పేరెంట్, దిస్ ఈజ్ చైల్డ్ కాంపోనెంట్. ఓకే, అందుకనే ఎప్పుడైనా కానీ చైల్డ్ కాంపోనెంట్స్ అన్నీ మనము ఇది మనకు యాప్ కాంపోనెంట్ పేరెంట్ క్లాస్ కాబట్టి మన చైల్డ్ కాంపోనెంట్స్ అన్నీ కూడా మనము పేరెంట్లో ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకుంటాము. సో ఇది ఇంపోర్ట్ స్టేట్మెంట్ అనేది ఎక్కడ నుంచి తీసుకుంటామంటే ఈ సెలెక్టర్ అయితే ఏదైతే ఉందో ఈ ట్యాగ్ని మనము ఇక్కడ ఇచ్చుకుంటాము, ఇక్కడ డిస్ప్లే చేసుకుంటాము. సో ఈ విధంగా సో అన్ని కాంపోనెంట్స్కి మనకు సెలెక్టర్ ఉంటుంది. ఆ సెలెక్టర్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాము. అప్పుడు ఆ కాంపోనెంట్ అనేది చైల్డ్ కాంపోనెంట్ అనేది మనకు పేరెంట్ కాంపోనెంట్లోకి ఇంపోర్ట్ అయిపోతుంది. సో ఇది కాంపోనెంట్. దాని తర్వాత కాంపోనెంట్ కమ్యూనికేషన్. సో కాంపోనెంట్ కమ్యూనికేషన్ అంటే మనకు టూ టైప్స్ ఉంటాయి. ఒకటి ఇన్పుట్ డెకరేటర్, తర్వాత అవుట్పుట్ డెకరేటర్. సో ఇన్పుట్ డెకరేటర్ అంటే ఏంటి అంటే మనకు పేరెంట్ నుండి చైల్డ్కి ఇన్పుట్ కదా, ఇది పేరెంట్, ఇది చైల్డ్. సో పేరెంట్ నుంచి చైల్డ్కు, సో పేరెంట్ అన్నవాడు చైల్డ్కు ఇస్తాడు కదా, పేరెంట్ యొక్క ప్రాపర్టీస్ అన్నీ చైల్డ్కి ఉండాలి కదా, అందుకని ఇన్పుట్ అవుతుంది. అలాగే చైల్డ్ యొక్క అన్ని పేరెంట్కి పంపించాలంటే అవుట్పుట్గా వాడతాము. సో ఒక కాంపోనెంట్ యొక్క సెలెక్టర్ని ఇంకొక ఫైల్లో యూజ్ చేస్తే అదే పేరెంట్ నుండి చైల్డ్ అంటారు. అయితే ఇంతకుముందు మనం చేసింది అదే, పేరెంట్ ఒక కాంపోనెంట్ యొక్క సెలెక్టర్ని, అంటే సెలెక్టర్ అంటే ఇదే కదా ఈ సెలెక్టర్. సో ఒక పేరెంట్ యొక్క సెలెక్టర్ని, ఒక కాంపోనెంట్ యొక్క సెలెక్టర్ని ఇంకో ఫైల్లో, అంటే ఈ సెలెక్ట్ కాంపోనెంట్ని ఇంకో ఫైల్లో మనము ఇచ్చినట్టయితే దాన్నే పేరెంట్ నుండి చైల్డ్కి ఫైల్లో యూజ్ చేస్తే దాన్నే పేరెంట్ నుండి చైల్డ్కి అంటారు. అంటే ఇన్పుట్ ప్రాపర్టీ నేమ్ యూజ్ చేసి అది మనము యూజ్ చేయాలంట. సో ఇక్కడ యూజ్ చేసినట్టయితే మనకు సో సెలెక్టర్ కాంపోనెంట్ అయితే తీసుకెళ్ళి ఇంకో ఫైల్లో పెడితే ఆ తీసుకున్న ఫైల్ అనేది పేరెంట్. సో ఇది తీసుకుంటుంది కదా, అందుకే ఇది తీసుకున్న ఫైల్ అనేది పేరెంట్, ఇచ్చిన ఫైల్ అనేది చైల్డ్. సో ఇది ఇస్తుంది కాబట్టి ఇది చైల్డ్. ఎగ్జాంపుల్ యాప్ అనేది తీసుకుంటుంది, సో అది పేరెంట్. అండ్ హెడర్ అనేది చైల్డ్, ఎందుకంటే ఇది ఇస్తుంది కదా, ఈ కాంపోనెంట్ దీనికి ఇస్తుంది, అందుకంటే ఇది చైల్డ్, అందుకనే చైల్డ్. సో హియర్ ఇన్పుట్ డెకరేటర్ ఏంటి అని అంటే మన పేరెంట్ నుండి డేటాని చైల్డ్కి ఎలా సెండ్ చేస్తామని, పేరెంట్ నుండి చైల్డ్కి డేటాని ఎలా సెండ్ చేస్తామన్నది ఇది ఇన్పుట్ డెకరేటర్ని వాడి చెప్తాము. సో ఇక్కడ చూసినట్టయితే మనకు కాంపోనెంట్ ఉంది, కాంపోనెంట్ పక్కన మనకు దాన్ని వీ హ్యావ్ ఇంపోర్ట్
మనము ఎట్ ద రేట్ ఇన్పుట్ని వాడాలంటే ఎట్ ద రేట్ ఇన్పుట్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. వీ హౌ టు ఇంపోర్ట్ ద ఇన్పుట్ డెకరేటర్ ఇంపోర్ట్ చేసుకొని మనకి ఇక్కడ ఒక హెడర్ అనే క్లాస్ ఉంది. సో హెడర్ అనే కాంపోనెంట్లో మనము ఎట్ ద రేట్ ఇన్పుట్ అనేది డెకరేటర్ తీసుకొని దానికి ఒక నేమ్ ఇచ్చినాము d1 అని. సో టు సెండ్ డేటా ఫ్రమ్ పేరెంట్ టు చైల్డ్ వీ హ్యావ్ టు యూస్ డెకరేటర్ కాల్డ్ ఎట్ ద రేట్ ఇన్పుట్. అంటే పేరెంట్ నుంచి చైల్డ్కి మనము టు సెండ్ డేటా ఫ్రమ్ పేరెంట్ టు చైల్డ్ వీ హ్యావ్ టు యూస్ డెకరేటర్ కాల్డ్ ఎట్ ద రేట్ ఇన్పుట్. సో ఎట్ ద రేట్ ఇన్పుట్ యాప్ కాంపోనెంట్ అంటే పేరెంట్ కదా. ఈ పేరెంట్ మనకి ఏముంది డేటా అనేది data1 ఈక్వల్ టు దిస్ ఈస్ డెమో ఫ్రమ్ ఆఫ్ ఇన్పుట్ డెకరేటర్ ఎట్ ద రేట్ ఇన్పుట్ డెకరేటర్ అని ఉంది. సో ఇక్కడ నుంచి మనకు చైల్డ్కి డేటా పంపించాలంటే మనము ఇది పేరెంట్ కదా. సో పేరెంట్ నుంచి మనకు చైల్డ్కి పంపాలంటే ఎట్ ద రేట్ ఇన్పుట్ డెకరేటర్ని యూజ్ చేస్తున్నాం. అండ్ ఇంపోర్ట్ దిస్ డెకరేటర్ ఫ్రమ్ యాంగులర్ కోర్ మోడల్స్ ఆర్ ప్యాకేజ్. సో దీన్ని మనము యాంగులర్ కోర్ అనే దాని నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. అందుకనే ఇక్కడ మనకు ఫస్ట్ పేరెంట్ కంపోనెంట్లో డేటా ఉంది. సో డేటాని మనము HTML కోడ్లో మనము బైండింగ్ చేస్తున్నాము. ప్రాపర్టీ బైండింగ్ చేసి ఆ d1ని మనము చైల్డ్లో యూజ్ చేస్తున్నాం, చైల్డ్లో వాడుకుంటున్నాం d1 అని. అది ఎట్ ద రేట్ ఇన్పుట్ డెకరేటర్ వాడినాం. సో d1ని ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు చైల్డ్లో. సో హెడర్ కాంపోనెంట్లో ఈ d1ని ప్రింట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ డెమో ఆఫ్ ఇన్పుట్ డెకరేటర్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. సో టు సెండ్ డేటా ఫ్రమ్ పేరెంట్ టు చైల్డ్ వీ హ్యావ్ టు యూస్ డెకరేటర్ కాల్డ్ ఎట్ ద రేట్ ఇన్పుట్ అండ్ ఇంపోర్ట్ ద డెకరేటర్ ఫ్రమ్ యాంగులర్/కోర్ మోడల్ ఆర్ ప్యాకేజ్. అయితే ఇక్కడ ఇంకొక క్లాస్ ఉంది హెడర్ కాంపోనెంట్ అని. ఇక్కడ ఇన్పుట్ 1 ఎట్ ద రేట్ ఇన్పుట్ డెకరేటర్ d1 d2 రెండు తీసుకున్నాడు. d1 ఈక్వల్ టు దిస్ ఈజ్ డెమో ఆఫ్ ఇన్పుట్ డెకరేటర్ అని తీసుకున్నాడు. తర్వాత పారా అని తీసుకొని 10, 40, 60, 70, 80 అని తీసుకున్నాడు. దాని తర్వాత ఈ డేటా1ని ఇక్కడ యాప్ కాంపోనెంట్లో HTML ఫైల్లో d1 డిక్లేర్ చేసిండు, పారం డిక్లేర్ చేసిండు. తర్వాత సో ఇక్కడ మాకు పేరెంట్ నుంచి డేటా అనేది చైల్డ్కి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే మనం ఏం చేస్తాము, పేరెంట్ నుండి చైల్డ్కి రావాలంటే మనము ఎట్ ద రేట్ ఇన్పుట్ అనే డెకరేటర్ని యూజ్ చేస్తాము. సో అందుకనే పేరెంట్ మనకి ఏముంది, ఒక డేటా ఉంది. సో డేటాని మనం ఏం చేస్తాము HTML కోడ్లో, అంటే యాప్ అనే పేరెంట్ క్లాసు. సో యాప్ అనే HTML క్లాస్లో మనము దాన్ని ప్రాపర్టీ బైండింగ్ చేస్తాము. ప్రాపర్టీ బైండింగ్ చేసి దానికి మనము వేరియబుల్ డిక్లేర్ చేస్తాం. సో ఇక్కడైతే మనం ఏం చేసినాము, ఇక్కడ d1ని తీసుకెళ్ళి దానికి ప్రాపర్టీ బైండింగ్ చేసి ఓన్లీ d అనే ప్రాపర్టీ బైండింగ్లో ఇచ్చినాము. సో ఈ d అనే ప్రాపర్టీ బైండింగ్ని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాము. ఎక్కడైతే ఏదైతే చైల్డ్ ఉందో ఆ చైల్డ్లో ఎట్ ద రేట్ ఇన్పుట్ అనే ట్యాగ్ యూజ్ చేసి దానికి పక్కన ఇక్కడ d అనే సింబల్ని ఇస్తాము. సో ఈ ప్రాపర్టీ బైండింగ్ని తీసుకెళ్ళి ఇక్కడ ఇచ్చేస్తాము. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ ప్రాపర్టీ బైండింగ్ మనము డీలో ప్రాపర్టీ బైండింగ్ చేస్తాం మళ్ళీ. సో ప్రాపర్టీ బైండింగ్ చేస్తే మనకు అప్పుడు ఇది HTML ఫైల్ ఇది. సో యాప్ హెడర్ అనే దాంట్లో మనము ఈ d అని ఇస్తాము. ఇచ్చిన తర్వాత అప్పుడు మనకు రన్ చేస్తే ఇందులో ఉన్న డేటా అనేది మనకు ఇందులోగా వచ్చేస్తుంది. అంటే పేరెంట్ నుంచి చైల్డ్కి మనకు డేటా అనేది జరుగుతుంది. సో అందుకే ఇక్కడ మనకు ఫస్ట్ టైం వచ్చేసి పేరెంట్ ఇదేంటి మనకు, ఇది వచ్చేసి మనకు హెడర్ కాంపోనెంట్ అంటే మనకు చైల్డ్ కాంపోనెంట్. సో పేరెంట్ కాంపోనెంట్ ఏది మనకు ఇక్కడ ఉంది, ఇది పేరెంట్ కాంపోనెంట్. సో పేరెంట్ కాంపోనెంట్ మనకు డేటా ఏముంది, దిస్ ఈజ్ డెమో ఆఫ్ ఇన్పుట్ అని ఉంది. సో ఈ డెమో ఆఫ్ ఇన్పుట్ అనేది మనం ఎందులో స్టోర్ చేసుకున్నాము, data1 అని స్టోర్ చేసుకున్నాము. సో data1లో మనం HTML కోడ్లో మనము ప్రాపర్టీ బైండింగ్ చేస్తున్నాము. సో ప్రాపర్టీ బైండింగ్ చేసి దానికి నేమ్ ఏమి ఇచ్చినాము, d1 అని ఇచ్చినాము. సో d1 అని ఇచ్చినాం కాబట్టి ఈ d1ని మనము చైల్డ్లో యాక్సెస్ చేసుకోవాలి. సో ఇది పేరెంట్ కదా. సో పేరెంట్ నుండి మనకు చైల్డ్లో కావాలంటే అప్పుడు ఏం చేయాలి, ఎట్ ద రేట్ ఇన్పుట్ డెకరేటర్ వాడాలి. సో ఎట్ ద రేట్ ఇన్పుట్ డెకరేటర్ అని వాడి, సో ఇది ఏదైతే d1 ఉందో ఈ d1ని మనము ఇక్కడ యాక్సెస్ చేసి పెట్టుకోవాలి.
సో ఇక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ ఈ D1 మనం HTML కోడ్లో ప్రింట్ చేయడానికి ఏం చేస్తున్నాము, D1లో మనము హెడర్ కాంపోనెంట్ కదా, సో ఈ header.html ఫైల్ ఇక్కడ ఉంది. సో ఈ D1ని ఇక్కడ మనము స్ట్రింగ్ ఇంటర్పోలేషన్లో మనం డిక్లేర్ చేస్తున్నాము. చేసి రన్ చేస్తే మనము అప్పుడు మనకు బై డిఫాల్ట్గా మనకు యాప్ కాంపోనెంట్ రన్ అవుతుంది కదా, సో ఇక్కడ రన్ అవుతుంది. కాకపోతే మన చైల్డ్ కాంపోనెంట్ డేటా పాస్ చేస్తున్నాం కాబట్టి దిస్ ఈజ్ డెమో ఆఫ్ ఇన్పుట్ డెకరేటర్ అని వచ్చింది, ఇన్పుట్ డెకరేటర్. సో ఈ విధంగా అవుతుంది. ఒకవేళ మనము ఇంకా ఒక 2 డెకరేటర్ తీసుకుంటే ఇక్కడ మనకు డేటా 1 అని ఉంది, ఇంకా పారా అనేది 2 వేరియబుల్స్ ఉన్నాయి. సో డేటాలో మనకు దిస్ ఈజ్ డెమో ఆఫ్ ఇన్పుట్ డెకరేటర్ ఉంది, పారాలో వచ్చేసి మనకు ఒక అరే ఉంది, అరేలో గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. తర్వాత మనము ఇది యాప్ కాంపోనెంట్. సో app.html ఫైల్ మనము ఇది యాప్ కాంపోనెంట్. సో ఈ యాప్ కాంపోనెంట్ మనము ఎక్కడ యాక్సెస్ చేసుకున్నాము, దీనికి HTML ఫైల్ ఉంటుంది కదా, సో HTML ఫైల్లో మనం ఏం చేస్తున్నాము, డిక్లేర్ చేస్తున్నాము. సో యాప్ హెడర్ అంటే హెడర్ యొక్క కాంపోనెంట్ నేము, యాప్ కాంపోనెంట్ HTML. సో యాప్ కాంపోనెంట్లో మనము అన్ని డిక్లేర్ చేసుకుంటాం కదా, మన అన్ని కాంపోనెంట్ డిక్లేర్ చేసుకుంటాం కదా. సో యాప్ కాంపోనెంట్ HTML ఫైల్లో మనము ఈ యాప్ హెడర్ అయితే ఉందో దీని యొక్క కాంపోనెంట్ మనము ఇందులో ఇంపోర్ట్ చేసుకుంటాం కదా. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దానికి మనము data1 అని ఏదైతే మనము అట్రిబ్యూట్ ఉందో దాన్ని ప్రాపర్టీ బైండింగ్ చేసినాము D1గా. సో D1గా మనకు అట్రిబ్యూట్ అనేది ఇక్కడ ఇచ్చేసినాము. మళ్ళీ D2 ఉంది కాబట్టి పారా ఉంది కాబట్టి పారాని కూడా మనం D2లో డిక్లేర్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత అంటే ఇది ఫస్ట్ స్టెప్ మనకు ఇక్కడ వస్తుంది. D1 ఏదైతే ఉందో D1 అనేది ఫస్ట్ డిక్లేర్ చేసుకుంటాము, తర్వాత D2 అనేది డిక్లేర్ చేసుకుంటాము. @input D1 @input ఆఫ్ D2 అని తీసుకుంటాము. సో తీసుకున్న తర్వాత ఈ డేటా ఏదైతే ఉందో ఈ డేటాకి ఈ పారాకి రెండింటికి నేమ్ డిక్లేర్ చేసుకోవాలి కాబట్టి ఈ D1కి ఏమో డేటాని పాస్ చేసుకుంటుండు, D2కి ఏమో వచ్చేసి ఈ పారాని పాస్ చేస్తుండు. అంటే D1 D2లో ఇప్పుడు మనకు డేటా అనేది ప్రాపర్టీ బైండింగ్ అయింది. సో అందుకని దీన్ని మళ్ళీ ఏం చేస్తుండు, హెడర్ కాంపోనెంట్. ఇది మనకు హెడర్ కాంపోనెంట్ HTML ఫైల్. సో మన హెడర్ కాంపోనెంట్ HTML ఫైల్ D1ని డిక్లేర్ చేసుకున్నాడు, అంటే స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ వాడిండు D1కి. సో అందుకే మనకు D1కి స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ వాడింది కాబట్టి దిస్ ఈస్ డెమో ఇన్పుట్ అన్న మనకు అవుట్పుట్గా వచ్చింది. తర్వాత ఇది అరేలో గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనకు దానికి ng4 అని వాడి లెట్ n ఆఫ్ D2 అంటే మనకు వాల్యూస్ అని ఇక్కడ ఉన్నాయి కదా, సో D2కి లూప్ అనేది యూజ్ చేసిండు. లెట్ n ఆఫ్ 2 అన్నాడు, 2 అని nను ప్రింట్ చేసిండు. అందుకే మనకు ఇది మనకు 1046 అనేది ఇట్లా మనకు ప్రింట్ అయింది. సో ఈ విధంగా మనము పేరెంట్ నుండి చైల్డ్కి డేటాని సెండ్ చేస్తాం. సో ఇది ఇన్పుట్ డెకరేటర్. తర్వాత అవుట్పుట్ డెకరేటర్ ఏంటంటే చైల్డ్ నుంచి పేరెంట్కి. సో అవుట్పుట్ డెకరేటర్ టెంప్లెట్ రిఫరెన్స్ వేరియబుల్ని యూజ్ చేసేస్తారట, లేదంటే చైల్డ్ డెకరేటర్ అని అనొచ్చు. సో చైల్డ్ నుండి డేటాని పేరెంట్కి సెండ్ చేయడానికి అవుట్పుట్ డెకరేటర్ యూజ్ చేస్తాం. అవుట్పుట్ యూజ్ చేసుకోవాలంటే యాంగులర్/కోర్ నుండి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో యాంగులర్/కాంపోనెంట్ అనే క్లాస్ నుంచి యూజ్ చేసుకోవాలి. సో చైల్డ్ టు పేరెంట్ యూజింగ్ టెంప్లెట్ రిఫరెన్స్ వేరియబుల్. సో టెంప్లెట్ రిఫరెన్స్ వేరియబుల్ అంటే యాజ్ సింబల్ మనకు తెలిసిందే. సో చైల్డ్ నుంచి డేటాని పేరెంట్కి 3 వేస్గా సెండ్ చేయొచ్చు. అంటే చైల్డ్ నుంచి పేరెంట్కి ఇక్కడ చూసినట్టయితే మనకు ఇది చైల్డ్. సో చైల్డ్ నుంచి పేరెంట్కి మనకు డేటాని 3 విధాలుగా సెండ్ చేసుకోవచ్చు అట. అది ఏ విధంగా అంటే చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి @output డెకరేటర్ యూజ్ చేయొచ్చు, లేదంటే టెంప్లెట్ రిఫరెన్స్ వేరియబుల్ యూజ్ చేసి, లేదంటే @useChild డెకరేటర్ అనేది యూజ్ చేసి, ఈ మూడిట్లో ఏది వాడుకున్నా కానీ మనం పంపించవచ్చు. టు డిక్లేర్ టెంప్లెట్ వేరియబుల్ వీ హ్యావ్ టు యూజ్ #symbol ఎనీ నేమ్. తర్వాత ఇక్కడ చూసినట్టయితే మనకు హెడర్ కాంపోనెంట్ ఉంది. హెడర్ కాంపోనెంట్లో మనకు దిస్ ఈజ్ ద డెమో కాంపోనెంట్ అని ఉంది. తర్వాత ఈ హెడర్ కాంపోనెంట్ కదా, సో హెడర్ కాంపోనెంట్ మనము చైల్డ్ కాంపోనెంట్లో మనము ఇంపోర్ట్ చేసుకున్నాము. సెలెక్టర్ యూజ్ చేసి ఇంపోర్ట్ చేసుకొని యాప్ కాంపోనెంట్లో దాంట్లో చైల్డ్.డేటా అన్నాడు. అంటే ఇది స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ వాడి చైల్డ్.డేటా అనేసరికి మనకు అది అవుట్పుట్ అనేది వచ్చింది. అది కాకపోతే ఇక్కడ అది టెంప్లెట్ రిఫరెన్స్ వేరియబుల్ వాడాడు, అందుకని మనకు ఈ చైల్డ్ని ఇక్కడ వాడుకున్నాడు.
సో టెంప్లెట్ రిఫరెన్స్ వేరియబుల్ వాడి ఈ విధంగా మనం చేసుకోవచ్చు. హ్యాష్ సింబల్ చైల్డ్ అని వాడి ఆ చైల్డ్ని ఇక్కడ వాడుకోవాలి. చైల్డ్ డాట్ డాటా టైప్ చేస్తే ఇందులో ఉన్న డేటా అనేది మనకు అవుట్పుట్గా వస్తుంది. సో ఇది టెంప్లెట్ రిఫరెన్స్ వేరియబుల్ వాడి. దాని తర్వాత మనకు ఇంకోటి ఉంది, ఏది మనకు ఇక్కడ చూసినట్టయితే ఇది కూడా టెంప్లెట్ రిఫరెన్స్ వేరియబుల్ వాడాడు. దిస్ ఈజ్ డెమో కాంపోనెంట్ అన్నాడు హెడర్ కాంపోనెంట్లో. దాని తర్వాత ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాడు, డెమో అనే ఫంక్షన్. రిటర్న్ హలో అని తీసుకున్నాడు. దాని తర్వాత యాప్ కాంపోనెంట్లో ఇది యాప్ కాంపోనెంట్ అంటే HTML పేరెంట్ కాంపోనెంట్లో హెడర్ని ఇంపోర్ట్ చేసుకున్నాడు. దానికి టెంప్లెట్ రిఫరెన్స్ వేరియబుల్ చైల్డ్ ఇచ్చాడు. సో చైల్డ్ డాట్ డెమో అనేసరికి డెమో ఆఫ్ అనేసరికి ఫంక్షన్ కాల్ అవుతుంది. ఫంక్షన్ కాల్ అయింది కాబట్టి మనకు అవుట్పుట్ అనేది హలో అనేది ప్రింట్ అయింది. దాని తర్వాత చైల్డ్లో ఎలాంటి చేంజెస్ అయినా పేరెంట్ డేటాలో అప్డేట్ కావాలి. సో చైల్డ్లో ఎలాంటి చేంజెస్ అయినా కానీ మనకు పేరెంట్లో చేంజ్ అవ్వాలంటే మనం నోడ్ మాడ్యూల్స్ యూజ్ చేసి 2 డేటా బైండింగ్ చేస్తున్నాం. సో మాడ్యూల్స్ అనేది మనకు 2 డేటా బైండింగ్ అవుతాయి కాబట్టి ఇప్పుడు చూసినట్టయితే డేటా అనేది తీసుకున్నాడు. తర్వాత పేరెంట్కి మనకు యాప్ చైల్డ్కి మనకు టెంప్లెట్ రిఫరెన్స్ వేరియబుల్ వాడాడు. సో దీన్ని స్ట్రింగ్ ఇంటర్పోలేషన్లో చైల్డ్ డాట్ డేటా అన్నాడు. అన్న తర్వాత మనకు పేరెంట్ కమ్యూనికేషన్ సో రన్ చేసినట్టయితే మనకు పేరెంట్ కమ్యూనికేషన్ కాకపోతే ఫస్ట్ ఇక్కడ సో ఈ విధంగా మనకు ఇక్కడ ఫస్ట్ ఏం తీసుకున్నాడు, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని తీసుకున్నాడు, ఎన్జీ మోడల్స్ అని తీసుకున్నాడు. సో ఎన్జీ మోడల్స్ మనం ఇక్కడ తీసుకున్న తర్వాత మనం ఇంపోర్ట్ చేసుకోవాలా, అది మనం యాప్ మోడల్స్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి ఎన్జీ మోడల్స్ వాడాలంటే. సో ఎంజీ మోడల్స్ వాడి దానికి ఈక్వల్ టు డేటా అని ఇచ్చాడు. సో అందుకనే ఇక్కడ మన ఏం టైప్ చేస్తే టెక్స్ట్ బాక్స్లో అదే మనకు పైన వస్తుంది. సో ఇది హెడర్ కాంపోనెంట్ అనే HTML ఫైల్ తీసుకున్నాడు. ఇది ఇన్పుట్ టైప్ అనేది. సో ఇయర్ ఇన్పుట్ టైప్ అనేది చైల్డ్లో అంటే హెడర్ కాంపోనెంట్ డాట్ HTML ఫైల్లో ఉంది. ఏది ఇన్పుట్ టైప్ అనేది. సో హెడర్ కాంపోనెంట్ కదా ఇది. సో హెడర్ కాంపోనెంట్ మనకు చైల్డే కదా. సో ఇన్పుట్ టైప్ అనేది మనకు చైల్డ్లో అంటే హెడర్ కాంపోనెంట్ డాట్ HTML ఫైల్లో ఉంది. అండ్ అవుట్పుట్లో మనం చైల్డ్లో అంటే బాక్స్లో ఎలాంటి చేంజెస్ చేసినా కానీ పేరెంట్లో అప్డేట్ అవుతుంది. సో ఇది పేరెంట్. సో పేరెంట్ అనేది ఇది ఏదైతే ఉందో ఇది మనకు యాప్ కాంపోనెంట్ కదా. ఇది అంటే యాప్ కాంపోనెంట్లో మనము చైల్డ్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ మనకు అప్డేట్ అవుతుంది ప్రతిసారి. అంటే చైల్డ్లో ఏం అప్డేట్ చేసినా మనకు పేరెంట్లో అది అప్డేట్ అవుతుంది. సో ఈ విధంగా మనకు 2 డేటా బైండింగ్ అనేది చేయొచ్చు. అండ్ చైల్డ్ డెకరేటర్. సో చైల్డ్ డెకరేటర్ అంటే ఏంటంటే సో చైల్డ్ టు పేరెంట్కి పంపడానికి. సో చైల్డ్ డెకరేటర్ అనేది మనకు యూజ్ చేసుకోవాలంటే దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలా. ఇంపోర్ట్ వ్యూ చైల్డ్ ఫ్రమ్ కార్ అండ్ చైల్డ్ కాంపోనెంట్ ఫ్రమ్ కాంపోనెంట్ ఇంపోర్ట్ వ్యూ చైల్డ్ ఇన్ పేరెంట్ కాంపోనెంట్. సో ఈ పేరెంట్ కాంపోనెంట్లో మనము ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే మనకు చైల్డ్లో ఇక్కడ చూసినట్టయితే మనకు వ్యూ చైల్డ్ అనేది యూజ్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఇంపోర్ట్ మన దాన్ని వ్యూ చైల్డ్ అనేదాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలా. చేసుకున్న తర్వాత మనకు ఫస్ట్ ఇక్కడ ఏముంది యాప్ కాంపోనెంట్ ఉంది. యాప్ కాంపోనెంట్ అంటే పేరెంట్ కాంపోనెంట్. సో పేరెంట్ కాంపోనెంట్లో మనం ఏం చేసినాం వ్యూ చైల్డ్ అనేదాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాము. ఇంపోర్ట్ చేసుకొని హెడర్ అనేది కాంపోనెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం. సో కాంపోనెంట్ అటు ఇది ఉంది కదా కాంపోనెంట్ బట్ /head అనేది. సో దీన్ని మనము ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇంపోర్ట్ చేసుకొని దాన్ని మనము వ్యూ చైల్డ్ అనే డెకరేటర్ యూజ్ చేసినాం. సో వ్యూ చైల్డ్లో మనము కాంపోనెంట్ ఏదైతే ఉందో మన హెడర్ కాంపోనెంట్ని ఆ హెడర్ కాంపోనెంట్ ఇక్కడ పాస్ చేసి దానికి ఒక నేమ్ ఇచ్చినాము హెడర్ అని. తర్వాత ఒక ఫంక్షన్ తీసుకున్నాం టెక్స్ట్ అనే ఫంక్షన్. అందులో కన్సోల్ లాగ్ ఆఫ్ దిస్ డాట్ హెడర్ డాట్ పాస్ టు పేరెంట్ అని పెట్టుకున్నాడు. దాని తర్వాత హెడర్ కాంపోనెంట్ డాట్ HTML ఫైల్లో ఇన్పుట్ ట్యాగ్ తీసుకున్నాడు. 2 డేటా బైండింగ్ వాడిండు. ఆ డేటా అన్నాడు. డేటా అనేసరికి మనకు వస్తుంది. దాని తర్వాత థర్డ్ ఇక్కడ చూసినట్టయితే యాప్ కాంపోనెంట్ డాట్ HTML ఫైల్ ఓపెన్ చేసిండు. అందులో ఒక బటన్ క్రియేట్ చేసిండు. బటన్ క్లిక్ చేసి దానికి టెస్ట్ అనే ఫంక్షన్ అంటే యాప్ కాంపోనెంట్లో మనకు బటన్ క్రియేట్ చేసిండు. దాని తర్వాత హెడర్ కాంపోనెంట్ డాట్ TS ఫైల్. సో హెడర్ కాంపోనెంట్ డాట్ TS ఫైల్లో మనకు ఇది చైల్డ్ కాంపోనెంట్ కదా. సో ఇందులో మనకు
ఈ చైల్డ్ కాంపోనెంట్లో డేటా అన్నది ఉంది, డెమో ఆఫ్ వ్యూ చైల్డ్ అనేది ఉంది. అలాగే ఇక్కడ ఒక ఫంక్షన్ కూడా ఉంది పాస్ట్ పేరెంట్ అని. సో పాస్ట్ పేరెంట్కి ఇది కాల్ చేస్తుంది. ఎప్పుడైతే పాస్ట్ పేరెంట్ అనేది కాల్ అవుతుందో ఈ డెమో ఆఫ్ వ్యూ చైల్డ్ అనేది ఇక్కడికి వస్తుంది. సో అదే అందుకని ఇక్కడ మనము ఎప్పుడైతే బటన్ క్లిక్ చేసినామో బటన్ పైన చేస్తామో యాంగులర్ అనేది మనకు ఇక్కడ డిస్ప్లే అయింది. సో దట్ వ్యూ చైల్డ్ యూజ్ చేసి కూడా మనము పేరెంట్ నుండి చైల్డ్ నుంచి పేరెంట్కి డేటా అనేది సెండ్ చేయొచ్చు, చైల్డ్ టు పేరెంట్. సో ఇది ఆప్ కాంపోనెంట్ డాట్ టీఎస్ ఫైలు, ఇది ఆప్ కాంపోనెంట్ డాట్ HTML ఫైలు, ఇది హెడర్ కాంపోనెంట్ డాట్ HTML ఫైలు, ఇది హెడర్ కాంపోనెంట్ డాట్ టీఎస్ ఫైలు. సో ఇది డామ్ మానిపులేషన్ యాంగులర్. సో డామ్ మానిపులేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది సో ఇక్కడ మనకు యాడ్ చేస్తాం. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఒక నిమిషం, సో ఇక్కడ మనకైతే వచ్చేసి ఏమని తీసుకున్నామంటే ఫస్ట్ యాప్ కాంపోనెంట్ ఫోల్డర్లో మనకు ఒకటి టెంప్లెట్ రిఫరెన్స్ వేరియబుల్ తీసుకున్నాడు. దాని తర్వాత ఒకటి క్లిక్ అనే ఫంక్షన్ అంటే చేంజ్ డివ్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాడు, అది క్లిక్ ఈవెంట్. దాని తర్వాత ఆప్ కాంపోనెంట్ క్లాస్లో వచ్చేసి @వ్యూ చైల్డ్ అని తీసుకున్నాడు. దానికి టెస్ట్ అనే రిఫరెన్స్ వేరియబుల్ని అసైన్ చేసిండు. దానికి నేమ్ వచ్చేసి డి అని ఇచ్చిండు. దాని తర్వాత ఫంక్షన్ క్రియేట్ చేసిండు. ఫంక్షన్లో div అన్నాడు, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ ఇచ్చేసిండు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే HTML ఫైల్లో ఉన్న డేటాని TypeScript ఫైల్లోకి యాక్సెస్ చేయాలంటే టెంప్లెట్ రిఫరెన్స్ వేరియబుల్ని యూజ్ చేయాలి. అంటే మనకు HTML ఫైల్లో ఉన్న డేటాని TypeScript ఫైల్లో, సో HTML ఫైల్లో ఉన్న డేటాని TypeScript ఫైల్ కదా ఇది, ఈ TypeScript ఫైల్ యాక్సెస్ చేసుకోవాలంటే మనము టెంప్లెట్ రిఫరెన్స్ వేరియబుల్ని యూజ్ చేయాలి. టెంప్లెట్ వేరియబుల్ని డిక్లేర్ చేయడానికి యాజ్ సింబల్తో డిక్లేర్ చేస్తాం. TypeScript ఫైల్ మనకి @వ్యూ చైల్డ్ అనే డెకరేటర్ ఉంటుంది. అది యూజ్ చేసి చైల్డ్ కాంపోనెంట్లోని మెథడ్స్ని లేదా ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో చైల్డ్ కాంపోనెంట్లో మనకు @వ్యూ చైల్డ్ అని ఉంది, అండ్ ఇది @వ్యూ చైల్డ్ అనే ఒక డెకరేటర్ ఉంది. సో ఇది యూజ్ చేసి మనము చైల్డ్ కాంపోనెంట్లోని మెథడ్స్ని లేదా ప్రాపర్టీస్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సేమ్ కాంపోనెంట్లో ఉన్న ఆ HTML ఫైల్లో డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. అందుకే అవుట్పుట్. సో వెన్ యూ క్లిక్ ఆన్ బటన్ బిలో అవుట్పుట్ విల్ కమ్ విత్ బ్లూ కలర్. సో ఇట్లా బ్లూ కలర్తో వస్తుందంట. సో వెన్ యూ క్లిక్ ఆన్ బటన్ దిస్ అవుట్పుట్ విల్ కమ్ ఇన్ బ్లూ కలర్. సో మనకు ఇప్పుడు ఫస్ట్ రన్ చేసినప్పుడు మనకు ఇది వస్తుంది. ఎప్పుడైతే బటన్ క్లిక్ చేసినప్పుడు ఏమైతే మనకు ఈ చేంజ్ డివ్ అనేది కాల్ అవుతుంది. సో అప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అవుతుంది. ఫస్ట్ మనకు రన్ చేయగానే ఇది వస్తుంది, దిస్ ఇస్ డివ్ క్లిక్ అని వస్తుంది. అంటే కలర్ రాదు బటన్కి. ఎప్పుడైతే మనము బటన్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ ఫంక్షన్ అన్నీ కాల్ అవుతాయి. కాబట్టి అప్పుడు ఆ డివ్ ఏదైతే ఉందో ఆ డివ్కి ఆ బటన్కి మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ వస్తుంది. సో ఇది. దాని తర్వాత ఇంకొకటి ఏముంది, ఆ కాంపోనెంట్ HTMLలో ఓన్లీ ఒక నేమ్ తీసుకున్నాడు, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఇచ్చుకొని దానికి టెంప్లెట్ రిఫరెన్స్ వేరియబుల్ ఇచ్చిండు. సో టెంప్లెట్ రిఫరెన్స్ వేరియబుల్ నేమ్ ఎందుకు వాడతాం మనము, TypeScript ఫైల్లో ఉన్న డేటాని అంటే మనకు HTML ఫైల్లో ఉన్న డేటాని TypeScript ఫైల్లో యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ టెంప్లెట్ రిఫరెన్స్ వేరియబుల్ని యూజ్ చేస్తాం. అలాగే ఇక్కడ మనకు కాంపోనెంట్ డాట్ టీఎస్ ఫైల్ ఉంది. సో ఇందులో మనం యాక్సెస్ చేసుకోవాలనుకుంటే దీనికి టెంప్లెట్ రిఫరెన్స్ వాడిన తర్వాత @వ్యూ చైల్డ్ ఆఫ్ టెస్ట్ అనేదాన్ని తీసుకున్నాడు. దానికి డి అనేది వేరియబుల్ ఇచ్చేసిండు. సో దానికి మళ్ళీ ఇక్కడ మనకు యారో సింబల్ చూసి లాంబ్డా ఎక్స్ప్రెషన్ లాగా కంట్రోల్ నేటివ్ ఎలిమెంట్ వాల్యూ అని ఇచ్చేసిండు. సో ఎప్పుడైతే మనము ఇక్కడ అవుట్పుట్లు ఎంటర్ చేస్తామో జీ అని టైప్ చేయగానే G ఇట్లా ఎప్పుడైతే ఎంటర్ చేస్తామో అవి మనకు కన్సోల్ ప్రింట్ అవుతూ ఉంటాయి ఇట్లా. సో ఇది. అలాగే @వ్యూ చైల్డ్కి తర్వాత @childrenకి వ్యూ చిల్డ్రన్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ చూసినట్టయితే మనకు పారాగ్రాఫ్స్ అన్నీ ఉన్నాయి, రెండు. ఒకటి పారాగ్రాఫ్ రెండు ఉన్నాయి. ఒకటి పారాగ్రాఫ్ 1కి పారాగ్రాఫ్ 2కి మనకు సేమ్ తీసుకున్నాడు. అలాగే ఒక బటన్ తీసుకున్నాడు, టెస్ట్ ఆఫ్ ఫంక్షన్ క్లియర్ చేసుకున్నాడు. టెస్ట్ ఆఫ్ ఫంక్షన్ క్రియేట్ చేసుకొని అందులో ఇక్కడ మనకు రెండు కూడా
టెంపరరీ రిఫరెన్స్ వేరియబుల్. సో టెంపరరీ రిఫరెన్స్ వేరియబుల్కి మనము ఏం చేసిండు, ఇక్కడ పారా అనే ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాడు. సో ఇన్నర్ టెక్స్ట్కు వాడిండు. అవుట్పుట్ అనేది మనకు దిస్ ఈజ్ para1 para2 ఒక బటన్ వచ్చింది. దిస్ పారాగ్రాఫ్ ఆన్ కన్సోల్లో అవుట్పుట్ అనేది మనకి ఈ విధంగా వచ్చింది. సో ఇయర్ మనకి 2 పారాస్ టెంప్లెట్ వేరియబుల్స్కి యాష్ పారా అని రెండుకి సేమ్ నేమ్ ఉంది. బట్ మనకి బటన్ క్లిక్ చేస్తే కన్సోల్లో ఓన్లీ 1 para1 మాత్రమే వస్తుంది. బికాస్ @child అనేది ఓన్లీ ఫస్ట్ టైం ఉన్న టెంప్లెట్ వేరియబుల్ని మాత్రమే తీసుకుంటుంది, నెక్స్ట్ దాన్ని తీసుకోదు. సో అందుకని @childrenని యూజ్ చేస్తాం. సో @child అనేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ @child అని తీసుకున్నాం కదా. సో @child అనేది ఓన్లీ ఫస్ట్ పారా అవుతుందో అది మాత్రమే తీసుకుంటుంది. సో సెకండ్ దానికి తీసుకోదు. సో అది ఒక డ్రాబ్యాక్. అందుకని అది టు ఓవర్కమ్ దట్ మనం ఏం చేస్తామంటే @viewchildren అనేది యూజ్ చేస్తాము. సో అందుకని ఇక్కడ చూసినట్టయితే మనకు పారా అని తీసుకున్నాము. హెడ్డింగ్ 1 హెడ్డింగ్ 2 హెడ్డింగ్ సో 2 కూడా 2 నేమ్స్ ఇచ్చినాము, సేమ్ నేమ్ ఇచ్చినాము. తర్వాత ఫంక్షన్ క్రియేట్ చేసిండు. సో ఎప్పుడైతే మనం ఇక్కడ కాంపోనెంట్ క్లాస్లో @viewchild అని తీసుకుంటే మనకు viewchildకి para1 అని తీసుకున్నాడు. తర్వాత హెడ్డింగ్కి వచ్చేసి viewchildren అని తీసుకున్నాడు. సో అప్పుడు ఏమైతే అంటే మనకు రన్ చేసినప్పుడు viewchildren అనేది ఆబ్జెక్ట్ లాగా వస్తుంది. చూడండి @child అనేది ఏదైతే ఉందో ఇది @child అంటే ఇది అంటే పారా అంటే దిస్ ఇస్ ప్రోగ్రామ్ అంటే పారాకి ఏమి ఇచ్చింది, పి అని ఇచ్చింది కదా. సో పి అనేది మనకు ఆబ్జెక్ట్ లాగా @child అనేది మనకు ఆబ్జెక్ట్ లాగా వస్తుంది. ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్ లాగా వస్తుంది. @children అనేది లిస్ట్ లాగా వస్తుంది. @children అనేది మనకు లిస్ట్ లాగా వస్తుంది. అండ్ ఇందులో లెంత్ అనే ప్రాపర్టీ ఉంటుంది, అది కౌంట్ని ఇస్తుంది. మనకి S2లు 2 ఉన్నాయి. సో లెంత్ 2, ఒకవేళ S2లు 3 ఉంటే అవుట్పుట్ అనేది 3 వస్తుంది. సో ఇక్కడ మనకు చూసినట్టయితే ఇది మనకు లిస్ట్ లాగా వస్తుంది. చూడండి క్వరీ లిస్ట్ లాగా వస్తుంది. సో ఇందులో మనకు లెంత్ అనే ప్రాపర్టీ ఉంది. సో లెంత్ అనే ప్రాపర్టీలో మనకు H2 అనేది చూపిస్తుంది. సో ఇది మనకు లెంత్ S2 ఒక లెంత్ ఎంత మనకు 2 చూపిస్తుంది. ఎందుకంటే మనకి S2 ట్యాగ్లు మనకు 1 2 2 ఉన్నాయి కాబట్టి మనకు 2 చూపిస్తుంది. ఒకవేళ 3 ఉంటే 3 చూపిస్తుంది. సో ఇక్కడ టెస్ట్ అనే ఫంక్షన్ ఉంది. ఇందులో మనకు ఈ అవుట్పుట్ ఉంది కాబట్టి మనకు ఈ అవుట్పుట్ వచ్చింది. సో ఎప్పుడైతే మనకు ఇది viewchild అనేది మనకు ఆబ్జెక్ట్ లాగా ఇస్తుంది. అలాగే viewchildren అనేది మనకు లిస్ట్ లాగా ఇస్తుంది. చూడండి క్వరీ లిస్ట్ లాగా ఇస్తుంది. సో క్వరీ లిస్ట్లో మనకు ఫస్ట్ లాస్ట్ తర్వాత H2 లైన్ ఉన్నాయి అట్లన్నీ చూపిస్తాం. మనకు రౌటింగ్ అనేది అంటే రౌటింగ్ ఈజ్ యూజ్డ్ టు నావిగేట్ ఫ్రమ్ వన్ కాంపోనెంట్ టు అనదర్ కాంపోనెంట్ ఇన్ యాంగులర్. సో ఇక్కడ చూసినట్టయితే మనకు రౌటింగ్ని మనం డిక్లేర్ చేసుకోవడానికి ఫస్ట్ కాన్ఫిగర్ ద రౌట్స్, యాడ్ రౌట్స్ అవుట్లెట్ అని ఇట్లుంటుంది. అవుట్లెట్ అని అది అలాగే యాడ్ రౌటింగ్ లింక్స్ ఇన్ టెంప్లెట్. అలాగే ఇక్కడ చూసినట్టయితే ఎట్లా మనం కాన్ఫిగర్ చేస్తామంటే ఫస్ట్ అరే తీసుకుంటాము. అరే ఫార్మాట్లో మనము ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాము. ఆబ్జెక్ట్కి ఫస్ట్ పాత్ ఇచ్చి అది నేమ్ అంటే ఎంటీ ఇస్తే డిఫాల్ట్ ఇక్కడికి వస్తుంది, ఈ కాంపోనెంట్ లోడ్ అవుతుంది. ఏది హోమ్ కాంపోనెంట్ అనేది. ఒకవేళ /URL అని టైప్ చేసిన అనుకోండి, ఏ కాంపోనెంట్ లోడ్ యూజర్స్ అనే కాంపోనెంట్ అనేది లోడ్ అవుతుంది. ఇక్కడ కాంపోనెంట్ నేమ్ ఈ విధంగా. అయితే మనకు ఇక్కడ మనం ఎన్ని కాంపోనెంట్స్ క్రియేట్ చేసినాము, 5 కాంపోనెంట్స్ క్రియేట్ చేసినాము. ఒకటి హెడరు, హోము, నాట్ ఫౌండ్, అబౌట్, కాంటాక్ట్. ఇది మనము కాంపోనెంట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్టయితే మనకు index.html ఫైల్లో మనము హోమ్ కాంపోనెంట్ ఇచ్చినాము, index.html ఫైల్లో. అలాగే contact.html ఫైల్లో కాంటాక్ట్ కాంపోనెంట్ పెట్టినాం. about.html ఫైల్లో అబౌట్ కాంపోనెంట్ అని క్రియేట్ చేసుకున్నాము. తర్వాత ఇది మనము యాక్సెస్ చేసుకోవడానికి ఫస్ట్ యాప్ మోడల్స్ ఫైల్లో మనం ఏం చేయాలంటే ఇది రౌట్ మోడల్స్ అనేదాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దాని తర్వాత మళ్ళీ ఇంపోర్ట్స్ అనే దాంట్లో ఈ రౌట్ మోడల్స్ ఫర్ రూట్ ఆఫ్ రౌట్స్ అని మనము డిక్లేర్ చేసుకోవాలి. డిక్లేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ng మోడల్ డిక్లరేషన్లో అన్నీ మనకు ఎప్పుడైతే యాడ్ చేస్తామో బై డిఫాల్ట్ ఇక్కడ యాడ్ అయిపోతూ ఉంటాయి అన్ని కాంపోనెంట్స్. సో దాని తర్వాత కొంత స్క్రీన్ కొలిసి ఇక్కడ రౌట్ మోడల్స్ పక్కన రౌట్స్ని ఇంపోర్ట్ చేసుకుని
ఇక్కడ పాత్ ఇచ్చేయాలి. పాత్ బై డిఫాల్ట్ మనకు హోమ్ కాంపోనెంట్ అనేది కాంపోనెంట్ నేమ్. సో బై డిఫాల్ట్ హోమ్ కాంపోనెంట్ లోడ్ అవుతుంది. తర్వాత ఒకవేళ స్లాష్ అబౌట్ అని టైప్ చేస్తే మనకు అబౌట్ కాంపోనెంట్ లోడ్ అవుతుంది. కాంటాక్ట్ అనేది లోడ్ చేస్తే మనకు కాంటాక్ట్ కాంపోనెంట్ అనేది లోడ్ అవుతుంది. సో ఇది పాత్. ఒకవేళ ఇది స్లాష్ అంటే యూఆర్ఎల్లోనే తప్పించిన అనుకో, అప్పుడు నాట్ ఫౌండ్ అనే కాంపోనెంట్ అనేది లోడ్ అవుతుంది. సో నాట్ ఫౌండ్ అనే కాంపోనెంట్ మనకు నాట్ ఫౌండ్ అనేది టెక్స్ట్ ఉంది కాబట్టి అది డిస్ప్లే అవుతుంది. సో ఇన్ అవుట్పుట్ డిఫాల్ట్ పాత్ ఈస్ ఎంటీ. సో హోమ్ కాంపోనెంట్ విల్ లోడ్ అండ్ ఇన్ యూఆర్ఎల్ ఇఫ్ యూ టైప్ స్లాష్ అబౌట్. సో ఇక్కడ చూసినట్టయితే బై డిఫాల్ట్ మనకు హోమ్ కాంపోనెంట్ అనేది లోడ్ అయింది. ఎప్పుడైతే స్లాష్ అబౌట్ అని టైప్ చేస్తావో మనకు అబౌట్ పేజ్ అనేది లోడ్ అయింది. ఓకే. సో బట్ హియర్ యూఆర్ టైపింగ్ మాన్యువల్లీ. అంటే ఇక్కడ చూసినట్టయితే మనము స్లాష్ అబౌట్ అని స్లాష్ కాంటాక్ట్ అని ఇట్లా టైప్ చేస్తే మాకు పేజ్ అనేది లోడ్ అవుతుంది. అంటే మనం మాన్యువల్గా టైప్ చేస్తున్నాము. సో ఇన్ ద బిలో డయాగ్రామ్ we are created links. So just clicking on that link, the page will load without refresh. సో ఇట్లా కాకుండా మనము ఇక్కడ చూసినట్టయితే మనకు ఏం చేసినంటే ఈ రౌట్ లింక్స్ అనేవి వాడిండు. సో రౌట్ లింక్స్కి ఇచ్చి స్లాష్ హోమ్ అబౌట్ అని క్లిక్ చేస్తే మనకు అప్పుడు అబౌట్ లింక్ పైన క్లిక్ చేస్తే మనకు లోడ్ అయిపోతుంది. అప్పుడు మన యూఆర్ఎల్లో ఎలాంటి మనం మాన్యువల్గా టైప్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. సో ఈ రౌట్ యాక్టివ్ లింక్ ఏంటి అంటే స్టైల్స్ అప్లై చేసుకోవడానికి. సో ఇక్కడ మనకు యాక్టివ్ అనేదానికి మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ ఇచ్చిండు, అంటే హోవర్ అయినప్పుడు దానికి కలర్ వస్తుంది. సో ఇక్కడ రౌట్ లింక్ స్లాష్ అబౌట్ అంటే అబౌట్ అని క్లిక్ చేసినప్పుడు అబౌట్ పేజ్ అనేది లోడ్ అవుతుంది. తర్వాత కాంటాక్ట్ అనే యూఆర్ఎల్ పైన క్లిక్ చేసినప్పుడు కాంటాక్ట్ అనే పేజ్ అనేది లోడ్ అవుతుంది. సో ఆ రెండు కాంపోనెంట్స్ కూడా మనము యాప్ కాంపోనెంట్లో మనము లోడ్ చేసుకున్నాము. దానికి లోడ్ చేసిన తర్వాత దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి కదా, అందుకనే రౌటర్ అవుట్లెట్ అనేదాన్ని మనము ఇంపోర్ట్ చేసుకోవాలా. రౌటర్ కాంపోనెంట్ని ఇంపోర్ట్ చేసుకుంటే సో వెన్ యూ క్లిక్ ఆన్ పేజెస్ దెన్ ఇట్ విల్ ఓపెన్ ఆటోమేటికల్లీ వితౌట్ ఎనీ రిఫ్రెష్. సో దాని తర్వాత సర్వీసెస్. సో ఇక్కడ చూసినట్టు మనకు ఏ కాంపోనెంట్స్ క్రియేట్ అయిపోయినాయి, కాంపోనెంట్స్ అయిపోయింది, డేటా బైండింగ్ అయిపోయింది, కాంపోనెంట్ కమ్యూనికేషన్ అయిపోయింది, డైరెక్టివ్స్ అయిపోయినది, రౌటింగ్ అయిపోయింది, టెంప్లెట్ రిఫరెన్స్ వేరియబుల్ అయిపోయింది, తర్వాత పైప్స్ అని అయిపోయింది. ఇప్పుడు సర్వీసెస్. సో వాటి సర్వీసెస్. సో మెయిన్గా మనము సర్వీసెస్ని ఎందుకు వాడతామంటే మనము ఇది బిజినెస్ లాజిక్ కోసం వాడతాము. సో బిజినెస్ లాజిక్ మొత్తం కూడా మనము కాంపోనెంట్లో పెడతాము, అంటే కామన్ డేటా. సో ఇక్కడ చూసినట్టయితే సర్వీస్ ఫైల్ ఉంది, మనకు ఒక 2 ఫైల్స్ కాంపోనెంట్స్ ఉన్నాయి అనుకోండి, మనము ఈ కామన్ కోఆర్డినేట్ పెట్టుకుంటాము. ఏ కాంపోనెంట్ కావాలంటే ఆ కాంపోనెంట్స్కి మనము డేటా అనేది షేర్ చేస్తాము. సో మనకు ఇక్కడ చూసినట్టయితే సర్వీస్ ఈస్ లైక్ యూస్ కాంటెక్స్ట్ ఇన్ రియాక్ట్. సో లైక్ హియర్ వి ప్లేస్ కామన్ కోడ్. సో బిజినెస్ లాజిక్ మొత్తం కోడ్ అనేది ఈ సర్వీస్ ఫైల్లో మనం పెట్టుకుంటాం. తర్వాత సర్వీస్ ఈస్ ఏ క్లాస్ దట్ హ్యాస్ డేటా అంటే ప్రాపర్టీస్ ఆర్ మెథడ్స్. హౌ టు క్రియేట్ సర్వీస్ ఫైల్ అంటే nggs సర్వీస్ నేమ్ ఆర్ ng జనరేట్ సర్వీస్ నేమ్. ఇట్లా ఇక్కడ చూసినట్టయితే nggs టెస్ట్ అనేది ఒక సర్వీస్ ఫైల్ క్రియేట్ చేసిండు. సో హియర్ వి క్రియేటెడ్ వన్ సర్వీస్ ఫైల్ లైక్ nggs టెస్ట్. దెన్ యూ విల్ గెట్ 2 ఫైల్స్ క్రియేటెడ్. సో సర్వీస్ ఫైల్ని క్లిక్ చేసినప్పుడు మనకు ఈ 2 ఫైల్స్ వస్తుంది. ఒకటి వచ్చేసి test.service.spect ఫైల్, అలాగే test.service.ts ఫైల్. ఈ 2 ఫైల్స్ మనకు వస్తాయి. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఫస్ట్ ఒకటి టెస్ట్ ఫైల్ క్రియేట్ చేసుకున్నాడు. సో టెస్ట్ ఫైల్ మనకు ఒక ప్రొవైడర్ అని పెట్టుకున్నాడు, ఎందుకంటే మనకు సర్వీసెస్లో ప్రొవైడర్స్ ఉంటాయి కాబట్టి ప్రొవైడర్ ఇన్ రూట్ అని తీసుకున్నాడు. @injectable తీసుకొని దాంట్లో ఒకటి మొబైల్స్ అనే వేరియబుల్ తీసుకొని దానికి అరే తీసుకుని మొబైల్స్ అనే అరేలో రెడ్మీ, రియల్మీ, సామ్సంగ్, నోకియా అని 4 అరేస్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఇది అరే ఇంటూ స్టార్ట్ ఫ్రమ్ 0 1 2 3 కాబట్టి ఇది స్టార్ట్ అయింది. దాని తర్వాత దాన్ని యాప్ మోడల్స్లో ఇంపోర్ట్ చేసుకున్నాడు. ఈ ప్రొవైడర్స్ ఏదైతే ఉందో ఈ ప్రొవైడర్స్ని యాప్ మోడల్స్లో ఇంపోర్ట్ చేసుకున్నాడు. ప్రొవైడర్ /టెస్ట్ సర్వీస్ అనేది మన కాంపోనెంట్ నేమ్. టెస్ట్ సర్వీస్ కాంపోనెంట్ నేమ్ అనుకుంటున్నా, కరెక్ట్గా తెలియదు, టెస్ట్ కాంపోనెంట్స్. దాని తర్వాత ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలి, మనము ఏదైతే యాప్ కాంపోనెంట్ ఉంటుందో యాప్ కాంపోనెంట్ HTML ఫైల్లో మనము route-outlet అనేది మనము
యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం రౌటింగ్ వాడుతున్నాం కాబట్టి ఈ రౌట్ని మనము ఇంపోర్ట్ చేసుకోవాలి. రౌట్ మోడల్ డాట్ ఫర్ రౌట్ ఆఫ్ రౌట్ అనేది ఇది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకొని దాన్ని వాడుకోవడానికి ఇక్కడ వాడతాము. అయిన తర్వాత మనకు ఇక్కడ ఒక కాంపోనెంట్ ఉంది హోమ్ కాంపోనెంట్లో. సో హోమ్ కాంపోనెంట్లో ఇది ఈ బిజినెస్ లాజిక్ కదా మనకు. సో ఈ బిజినెస్ లాజిక్ మనము యాప్ కాంపోనెంట్ వాడాలంటే మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలా. సో మనకు కాంపోనెంట్ నేమ్ టెస్ట్ సర్వీస్. సో టెస్ట్ సర్వీస్ డాట్ సిఎస్ ఫైల్ అనేది మనము ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాము. ఇంపోర్ట్ చేసుకొని ఇది కన్స్ట్రక్టర్ తీసుకుంటాము. కన్స్ట్రక్టర్ తీసుకొని కన్స్ట్రక్టర్లో ప్రైవేట్ టిఎస్ కాలన్ టెస్ట్ సర్వీస్ అనే క్లాస్ని ఇంపోర్ట్ చేసుకున్నాడు. ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల దాన్ని మనము HTML ఫైల్లో లెట్ ఎమ్ ఆఫ్ మొబైల్స్. సో ఈ మొబైల్స్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనం ఇక్కడ యాక్సెస్ చేసుకున్నాం కాబట్టి మొబైల్స్ అనేవి ఇక్కడికి వస్తాయి. సో మొబైల్స్ అనేది మనం ఎమ్ అనే అట్లా స్టోర్ చేసుకున్నాడు. సో ఎమ్ని ప్రింట్ చేస్తే మనకు ఇక్కడ అవుట్పుట్ వచ్చింది. దాని తర్వాత నేను ఇది ఫైల్ని మనము ఇంకొక అబౌట్ కాంపోనెంట్లో కూడా యూజ్ చేసుకోవాలనుకుంటే సేమ్ దానిలాగానే ప్రైవేట్ టిఎస్ టెస్ట్ సర్వీస్ అనే క్లాస్ని ఇంపోర్ట్ చేసుకున్నాడు. ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఇక్కడ కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో దానికోసము దిస్ డాట్ మొబైల్స్ ఈక్వల్ టు దిస్ డాట్ టిఎస్ డాట్ మొబైల్స్ అని తీసుకున్నాడు. తీసుకోవడం వల్ల ఇక్కడికి వచ్చినాయి. తర్వాత ఫర్ లూప్ వాడి ఆ ఫర్ లూప్లో ప్రింట్ చేసిండు. అవి అనేది ప్రింట్ అయిపోయింది. సో ఈ విధంగా వచ్చింది మనకు. ఇక్కడ కన్స్ట్రక్టర్ వాడాడు. ఇక్కడ వచ్చేసి కన్స్ట్రక్టర్ వాడి మొబైల్స్ దిస్ డాట్ మొబైల్స్ అనేది వాడాడు. ఇది డాట్కి తర్వాత యాక్సెస్ రౌట్ పారామీటర్స్. యాక్సెస్ రౌట్ పారామీటర్స్ అనేది మనకు సో ఇది యాక్సెస్ రౌట్ పారామీటర్ ఇచ్చేసాడు. ఇది అంత ఐడియా లేదు కానీ చూద్దాం. ఇక్కడ ఏం చేసిండు, ఒక కంటైనర్ ఉంది యూజర్ కార్డ్ కాంపోనెంట్ అని డాట్ HTML ఫైల్ ఏం చేసిండు, ఒక టీవీ తీసుకున్నాడు కార్డ్ అని ఒక ఇమేజ్ తీసుకున్నాడు. సో ఇమేజ్ తీసుకొని ఇమేజ్కి నేమ్ ఇచ్చిండు. తర్వాత ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. తర్వాత ఒక రో ఈమెయిల్ ఇట్లా అన్ని ఇచ్చిండు. రో ఈమెయిల్ ఇవన్నీ ఇచ్చేసిండు. తర్వాత దాన్ని ఇక్కడ వాడుతుండు కాన్ఫిగర్ ద రౌట్ పారామీటర్స్. సో పాత్ ఇచ్చేసి హోమ్ కాంపోనెంట్ యూజర్కి ఏమో యూజర్ కాంపోనెంట్ డిఫాల్ట్గా హోమ్ కాంపోనెంట్ ఓపెన్ అవుతుంది. యూఆర్ఎల్లో యూజర్ అని ఎంటర్ చేస్తే యూజర్ కాంపోనెంట్ ఓపెన్ అవుతుంది. సో అట్లా ఇట్లా ఎంటర్ చేయాలి. సో ఇక్కడ రూట్ అనేది తీసుకున్నాడు. యూజర్స్ అనే దాంట్లో మనకు JSON ఆబ్జెక్ట్స్ ఇచ్చేసిండు. ఇచ్చేసి యూజర్స్ అని క్లిక్ చేస్తే దిస్ ఈస్ హోమ్ పేజ్ అని వచ్చింది. సో ఈ విధంగా మనకు అవుట్పుట్ అన్న వస్తుంది. సో ఇప్పుడు క్వరీ పారామీటర్స్ తీసుకున్నాడు. సో క్వరీ పారామీటర్స్ ఏంటంటే ఇక్కడ చూస్తే amazon.com ఉంది. .com తర్వాత నువ్వు ప్రోడక్ట్ అంటే ఇచ్చినావు అనుకో దానికి లేదా పేజ్ 5 తీసుకున్నాడు. amazon.com/products కేటగిరీ ఈక్వల్ టు ఎలక్ట్రానిక్స్ ఇట్లా. అయితే క్వశ్చన్ మార్క్ వరకు ఇక్కడ వరకు ఏదైతే క్వశ్చన్ మార్క్ ఉంటుందో క్వశ్చన్ మార్క్ వరకు ఉండదంతా URL. అండ్ ఈ క్వశ్చన్ మార్క్ తర్వాత క్వశ్చన్ మార్క్ తర్వాత నువ్వేం అంటున్నావు, పేజ్ ఈక్వల్ టు 5 అంటున్నావు. తర్వాత క్వశ్చన్ మార్క్ తర్వాత కేటగిరీ ఈక్వల్ టు ఎలక్ట్రానిక్స్ అంటావు. అంటే ఎలక్ట్రానిక్స్ అంటే ఎలక్ట్రానిక్ దానికి వెళ్ళిపోతుంది అంటే కాంపోనెంట్కి అట్లా. URL అండ్ క్వశ్చన్ మార్క్ తర్వాత ఉండేవన్నీ కూడా క్వరీ పారామీటర్స్. అండ్ ఇది కీ వాల్యూ పేర్స్ లాగా ఉంటాయి. మోర్ దెన్ 1 కీ వాల్యూ ఉంటే అండ్ సింబల్ తోటి సపరేట్ చేయాలి. అండ్ రౌట్ పారామీటర్స్ అనేది పాత్ తర్వాత ID ఉండాలి. సో రౌట్ పారామీటర్కి ID తర్వాత అంటే పాత్ తర్వాత ఈ పాత్ ఏదైతే ఉంటుందో పాత్ తర్వాత ID అనేది ఉండాలి. అంటే ఏదైనా ఒకటి కంపల్సరీగా ఉండాలి అని చెప్పేది రౌట్ పారామీటర్స్. క్వరీ పారామీటర్స్ ఏంటి అంటే ఇప్పుడు ఏంటంటే రౌట్ పారామీటర్స్ క్వరీ పారామీటర్స్. సో రౌట్ పారామీటర్స్ ఏంటంటే పాత్ అనేది ఏంటంటే ID ఉండాలి అంటే ఏదైనా ఒకటి కంపల్సరీగా ఉండాలి. అంటే దాని తర్వాత పాత్ తర్వాత ID ఉండాలా లేకుంటే ఏదైనా ఒకటి కంపల్సరీగా ఉండాలా. ID కానీ ఇంకటి ఏదైనా కానీ దాన్ని అలా ఉండాలని చెప్పేదాన్ని రౌట్ పారామీటర్ అంటారు. క్వరీ పారామీటర్ ఏంటంటే పాత్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టి ఇవ్వాలి. అండ్ ఇది ఆప్షనల్. అది ఇవ్వకుండా కాంపోనెంట్కి అయితే వెళ్తుంది. కానీ రౌట్ పారామీటర్ అనేది /product ఉండాలి అండ్ /ID ఇట్లా /IDలు /ID అట్లా ఇస్తేనే
వర్క్ అవుతుంది. ఆర్ ఏదైనా కంపల్సరీగా ఉండాలి, దెన్ ఓన్లీ ఆ కాంపోనెంట్కి మూవ్ అవుతుంది. వేరే క్వరీ పారామీటర్లో ఇది ఆప్షనల్. సో క్వరీ పారామీటర్లో మనకు ఈ స్లాష్ ఎంటర్ చేయడం అనేది ఆప్షనల్. కానీ రౌట్ పారామీటర్ వాడినాం అనుకో ఖచ్చితంగా స్లాష్ ప్రోడక్ట్ స్లాష్ ఐడి అట్లాంటివి ఖచ్చితంగా ఇవ్వాలి. హౌ టు క్రియేట్ క్వరీ పారామీటర్. క్వరీ పారామీటర్ని మనము యూజ్ చేయడానికి ఇట్లా రౌట్ లింక్ ఇస్తాము, స్లాష్ ప్రోడక్ట్స్ అంటాము. తర్వాత స్లాష్ ప్రోడక్ట్స్ తర్వాత మనకు క్వరీ పారామీటర్స్ ఇస్తాము, ఈక్వల్ టు కేటగిరీ నేమ్ వచ్చేసి మెను, ఈ విధంగా ఇచ్చిండు. సో ఇక్కడ చూసినట్టయితే ప్రోడక్ట్ కాంపోనెంట్ HTML ఫైల్లో మనకు క్లాసికల్ క్వాడ్స్ తీసుకున్నాడు, లెట్ ప్రోడక్ట్స్. సో మనకు ప్రోడక్ట్స్ అనే దానికి నుంచి ఫర్ లూప్ రాసిండు. సో హెడర్ ఫుటర్ వచ్చేసి ఆ ప్రోడక్ట్లో ఉన్న ఇమేజ్ తీసుకున్నాడు, ఇమేజ్ తీసుకొని దానికి ఇన్ఫో తీసుకున్నాడు. ఇన్ఫోకి ప్రోడక్ట్ నేమ్ స్లైస్ 0,15 0 నుంచి 15 వరకు ఏదైతే ఉంటాయో నేమ్ తీసుకున్నాడు. అలాగే ప్రోడక్ట్ ప్రైస్ అనేది మనకు ప్రైస్ ఇంటూ 70 తీసుకున్నాడు. ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ప్రైస్ ఇంటూ 70 తీసుకున్నాడు. తర్వాత బటన్ తీసుకున్నాడు, బటన్కి పింక్ కలర్ ఇచ్చాడు. పింక్ కలర్ వచ్చేసి దాని తర్వాత ఇక్కడ చూసినట్టయితే రౌట్ లింక్ ప్రోడక్ట్స్ అన్నాడు. సో ప్రోడక్ట్స్, దాని తర్వాత ఇది అవసరం లేదు, ఇది ఎందుకంటే బూట్స్ట్రాప్ యాక్టివ్కి. ఇది క్వరీ పారామీటర్ ఏం తీసుకున్నాడు, కేటగిరీలో మెన్ ఉన్నది. అలాగే స్లాష్ ప్రోడక్ట్, ఎప్పుడైతే స్లాష్ ప్రోడక్ట్కి టైప్ చేసినప్పుడు క్వరీ పారామీటర్లో కేటగిరీ ఎలక్ట్రానిక్స్ అనేది ఉంటుంది. సో ఎలక్ట్రానిక్స్ మూవ్ అయిపోతుంది. తర్వాత స్లాష్ ప్రోడక్ట్స్ అని టైప్ చేసిండు. కానీ క్వరీ పారామీటర్లో మనకు క్వరీ పారామీటర్ కేటగిరీ మెన్ అని సెలెక్ట్ చేసుకుంటే ఉమెన్ సెలెక్ట్ చేసుకుంటే ఉమెన్ అనే కాంపోనెంట్కి మూవ్ అవుతుంది. అలాగే స్లాష్ ప్రోడక్ట్స్ అనేవి కామన్ కదా. ఈ ప్రోడక్ట్స్లో ప్రోడక్ట్స్ అనే దాంట్లో మనకు ఏమేమి ఉంటాయి, మెన్యూకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి, ఉమెన్కి సంబంధించినవి, ఇట్లా ఎలక్ట్రానిక్స్, జ్యువెలరీ అన్నీ ఉంటాయి కదా. అందుకనే దానికి అన్నిటికీ సపరేట్గా పెట్టిండు. తర్వాత ఆప్ కాంపోనెంట్ HTML ఫైల్లో మనము ఇది హెడర్ కాంపోనెంట్, ఏదైతే హెడర్ కాంపోనెంట్ ఉందో దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలా. ఇంపోర్ట్ చేసుకొని రౌటర్ వాడుతున్నాం కాబట్టి రౌటర్ అవుట్లెట్ అనేది కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత యాప్ మోడల్ .ts ఫైల్లోకి వెళ్ళేసి దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాడు. ఇంపోర్ట్ చేసుకొని మా రౌట్ పారామీటర్స్ అనేది ఇచ్చిండు, రౌట్స్. సో ఇచ్చేసి డిఫాల్ట్గా అయితే హోమ్ కాంపోనెంట్కి ప్రోడక్ట్ అని టైప్ చేస్తే ప్రోడక్ట్ కాంపోనెంట్కి ఒకవేళ URL తప్పు చేస్తారంటే అంటే రెండు కాకుండా వేరే ఏమైనా ఇస్తే అప్పుడు నోట్ ఫౌండ్ అనే కాంపోనెంట్కి మూవ్ అవ్వాలి. సో ఈ విధంగా మనకు ఇంజెక్టబుల్ యూజ్ చేసిండు. తర్వాత ఇదేంటంటే ప్రొడక్ట్ సర్వీస్ ఏంటంటే కామన్ కోడ్ని పెట్టుకునేది. సో ఇక్కడ మనకు బిజినెస్ కోడ్ అనేది. సో ఇక్కడ ఏం చేసిన మనకు ప్రోడక్ట్స్ అనేది తీసుకున్నాడు, దాంట్లో ఒకటి ID ఈక్వల్ టు తీసుకొని ఇమేజ్ అనేది HTTP ఫేక్ స్టోర్స్ API. సో ఫేక్ స్టోర్స్ API అనేది మనకు ఒకటి డమ్మీ API ఉంటుంది. సో గూగుల్కి వెళ్ళి ఫేక్ స్టోర్స్ API అని టైప్ చేస్తే మనకు డమ్మీ కోడ్ వస్తుంది. లైక్ మనం జావా స్క్రిప్ట్ మనకు రియాక్ట్ JSలో మనకు అది ఉంటుంది కదా డమ్మీ కోడ్ వాడుకోవడానికి. సో దానిలాగా ఇది మనకు ఉంటుంది. దాని తర్వాత ప్రోడక్ట్ కాంపోనెంట్ TS ఫైల్లో అంటే క్లాస్ ఫైల్లో ఏం చేసిండు, ఇక్కడ మనకు ప్రోడక్ట్స్ అనేది ఫస్ట్ MTR తీసుకున్నాడు. తర్వాత కన్స్ట్రక్టర్. సో కన్స్ట్రక్టర్ కీవర్డ్ని మనం కన్స్ట్రక్టర్ కీవర్డ్తో క్రియేట్ చేస్తాము. సో ప్రోడక్ట్ సర్వీస్ అనే దానికి కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసిండు. సో యాక్టివ్ ప్రోడక్ట్ query param మ్యాప్ సబ్స్క్రైబ్ ఇట్లా తీసుకున్నాడు. ఇప్పుడు కేటగిరీ this.products ఫిల్టర్ p.category కేటగిరీ అయితే ఎప్పుడైతే ఉమెన్స్ అట్లా సెలెక్ట్ చేసుకుంటారో అది ఈక్వల్ అయినప్పుడు అది వస్తుంది, లేనప్పుడు మళ్ళీ ప్రోడక్ట్స్కి వెళ్ళిపోతుంది. ఈ విధంగా. తర్వాత రౌట్ నావిగేటర్ ప్రోగ్రామేటికల్గా ఏదో చేయాలంటే ఈ విధంగా చేస్తాడు. ఇలా ఒక కన్స్ట్రక్టర్ తీసుకున్నాడు, రౌట్స్ అనే దాన్ని ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకున్నాడు. నావిగేటర్ this.navigator /home అన్నాడు. తర్వాత పారామీటర్స్ ఇచ్చాడు. మోడల్స్లో యాప్.మోడల్స్లో కాంపోనెంట్ నేమ్ ఇట్లా ఇచ్చేసి రౌట్ లింక్ ఇచ్చిండు. రౌట్ లింక్ ప్రోడక్ట్స్, ఇది హెడర్ కాంపోనెంట్ HTML ఫైల్. ఇది కాంపోనెంట్ ఇచ్చేసి క్లిక్ నావిగేట్ అనే ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాడు. సో నావిగేట్ అనే ఫంక్షన్ ఇక్కడ కాల్ అయిపోతుంది. తర్వాత బై క్లికింగ్ ఆన్ బటన్ వీ క్యాన్ నావిగేట్ టు కాంపోనెంట్స్. సో ఇక్కడ కూడా మనకు బటన్ పైన క్లిక్ చేస్తే దానికి నావిగేట్ అయిపోవచ్చు. ఫర్ ఆల్ కండిషన్స్ ఫాల్స్ దెన్ నాట్ ఫౌండ్
కాంపోనెంట్. ఒకవేళ ఇప్పుడు కండిషన్స్ అనేది మనకు అన్ని కండిషన్స్ అనేవి ఫెయిల్ అయింది అనుకోండి, ఫెయిల్ అయితే అప్పుడు మనకి ఏమవుతుంది అంటే నాట్ ఫౌండ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఆ విధంగా. సో HTTP మోడల్స్ ఇన్ యాంగులర్. సో HTTP మోడల్స్ అంటే ఇది మనకు ఫేక్ ఏపీఐ. సో ఫేక్ ఏపీఐలో మనకు ఇది ఉంటాయి. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఏం చేసిండు, ఫస్ట్ ఇది క్రియేట్ చేసిండు, ఇంపోర్ట్ HTTP మోడల్స్ తీసుకున్నాడు. తర్వాత HTTP మోడల్స్ని ఇంపోర్ట్ చేసుకున్నాడు. తర్వాత ఇంపోర్ట్ HTTP క్లయింట్ క్లాస్ ఇన్ ఎనీ కాంపోనెంట్ .ts ఆర్ service.ts. అండ్ 3 ఇంజెక్ట్ HTTP క్లయింట్ ఇన్స్టాన్స్ ఇన్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్. అంటే ఇంజెక్టర్ HTTP క్లయింట్లో మనకు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయమంటాడు. తర్వాత ఇక్కడ చేసినట్టయితే మనకు ఫేక్ ఏబిఐ స్టోర్ నుంచి ఒక లింక్ అనేది తీసుకున్నాడు. తీసుకొని ప్రోడక్ట్స్ లిమిట్స్ 5 అనేది ఉంది. అక్కడ నుంచి ఆప్ కాంపోనెంట్లో మనకు HTTP క్లయింట్ని ఇంపోర్ట్ చేసుకున్నాడు. ఇంపోర్ట్ చేసుకొని ఆ ప్రైవేట్ HTTP క్లయింట్ని తీసుకొని అక్కడ మనకు ఫేక్ ఏపీఐ స్టోర్ని యాడ్ చేసిండు, సబ్స్క్రైబ్ చేసిండు. తర్వాత కన్సోల్లో ప్రింట్ చేస్తుండు, చేసి బటన్ క్లిక్ చేసిండు. సో గెట్ మెథడ్ అనేది, సో గెట్ మెథడ్ అంటే ఫంక్షన్ కాబట్టి ఇది కాల్ అవుతుంది బటన్ క్లిక్ చేసినప్పుడు. తర్వాత అది క్లిక్ చేసి బటన్ క్లిక్ చేస్తే వెన్ యూ క్లిక్ ఆన్ బటన్ దిస్ అవుట్పుట్ విల్ కమ్. సో బటన్ క్లిక్ చేస్తే మనకు రికార్డ్స్ 5 ఉన్నాయి కాబట్టి 5 రికార్డ్స్ వస్తాయి. సో ఇక్కడ చూసినట్టయితే ఇంకొకటి ఏంటంటే మనకు ఇక్కడైతే మనకు ఇక్కడ కూడా సేమ్ గెట్ మెథడ్ అని తీసుకున్నాడు, ఫేక్ ఏపీఐ స్టోర్ తీసుకున్నాడు, సబ్స్క్రైబ్ చేసిండు, డేటాను స్టోర్ చేసిండు, దిస్ ద డేటా ఇక్కడ డేటా అన్నాడు. తర్వాత ఇక్కడ HTML ఫైల్ తీసుకున్నాడు, బటన్ క్లిక్ చేస్తే గెట్ మెథడ్ కాల్ అవుతుంది. ఈ మెథడ్ ng if డేటా అన్నాడు. తర్వాత సో ఇక్కడ వచ్చేసి మనకి ఫేక్ ఏపీఐ స్టోర్ ఉంది. ఇప్పుడైతే డేటాని ng if డేటా అన్నాడు. సో గెట్ మెథడ్ గెట్ ఫంక్షన్ కాల్ చేస్తాడు, కాల్ చేస్తే ఇది కాల్ అవుతుంది. సో ఇందులో మనకు డేటా ఆల్రెడీ ఉంది కాబట్టి ng if, సో డేటా అనేది ఉన్నట్టయితే ఇది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఇందులో డేటా ఉంది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత ఇక్కడికి వెళ్తుంది. సో దానికి స్టైల్స్ అప్లై చేసినాం కాబట్టి స్టైల్స్లో component.css ఫైల్లో మనకు స్టైల్స్ యాడ్ చేసిండు. తర్వాత రన్ చేస్తే మనకు డేటా అనేది టేబుల్ రూపంలో వస్తుంది. తర్వాత రౌట్ గార్డియన్స్. సో రౌట్ గార్డియన్స్ ఏంటంటే we use the angular guardians to control whether the user can navigate to same page route or not. means providing only authorized access to routes, అంటే ఓన్లీ అథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే యాక్సెస్ ఇవ్వడానికి ఇది వాడతాము. సో యూజ్ ఆఫ్ యాంగులర్ అంటే ఆస్కింగ్ వెదర్ టు సేవ్ బిఫోర్ మూవింగ్ అవే ఫ్రమ్ ఏ వ్యూ, allow access to certain parts of the application to specify user, validating the route parameters before navigating to route, fetching some data before you display the component. సో టైప్స్ ఆఫ్ రౌట్ గార్డియన్స్ వచ్చేసి క్యాన్ యాక్టివ్, క్యాన్ డైరెక్ట్, రిజాల్వ్, క్యాన్ లోడ్, క్యాన్ యాక్టివ్ చైల్డ్, ఇట్లా ఉంటాయి. దాని తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఒక సర్వీస్ ఫైల్ క్రియేట్ చేసుకున్నాడు. అందులో మనకు యాక్టివ్, నాట్ లాగిన్ ఇట్లా తీసుకున్నాడు. అతని ప్రొవైడర్స్లో అథెంటికేషన్ సర్వీస్, కాంపోనెంట్ సర్వీస్ ఇట్లా తీసుకున్నాడు. అబ్జర్వేబుల్స్ తర్వాత చూద్దాం. తర్వాత ఎన్జీ కాంటాక్ట్స్. ఎన్జీ కాంటాక్ట్స్ ఏంటంటే ఇక్కడ చూసినట్టయితే మనకు సో ఇక్కడ చూసినట్టయితే మనకు వచ్చేసి కాంపోనెంట్ తీసుకున్నాడు. కాంపోనెంట్లో యాప్ కాంపోనెంట్లో మనకు యాప్ కాంపోనెంట్ అనేది h1 ట్యాగ్లో తీసుకొని యాప్ చైల్డ్ని ఇంపోర్ట్ చేసుకున్నాడు. తర్వాత ఇది చైల్డ్ కాంపోనెంట్లో మనకు చైల్డ్ వర్క్స్ అని ఉంది. సో అందుకే రన్ చేసినప్పుడు చైల్డ్ వర్క్స్ అనేది ప్రింట్ అయింది. కానీ ఇయర్ చైల్డ్ నుండి పేరెంట్కి డేటా సెండ్ అయింది. సో ఇది చైల్డ్ నుండి పేరెంట్కి డేటా అనేది సెండ్ అయింది. నార్మల్గా అయితే పేరెంట్లో ఉన్న HTML కోడ్ని చైల్డ్లో చూపించలేము, బట్ ఈ ఎన్జీ కాంటాక్ట్స్ యూజ్ చేసి పేరెంట్ నుంచి చైల్డ్కి ఇన్ఫర్మేషన్ని సెండ్ చేయొచ్చు. సో నార్మల్గా అయితే పేరెంట్ నుండి
పేరెంట్ నుండి HTML కోడ్ని చైల్డ్లో చూపించలేమంట. అంటే పేరెంట్లో ఉన్న HTML కోడ్ని చైల్డ్లో చూపించలేము. కానీ అట్లా చేయాలంటే ng కాంటాక్ట్స్ని యూజ్ చేయాలి. సో ఇక్కడ చూసినట్టయితే మనకు యాప్ కాంపోనెంట్ అంటే HTML అయితే ఇది పేరెంట్ కదా. సో పేరెంట్లో మనము ఇది ఇట్లా ట్యాగ్ రాస్తున్నాము. సో హియర్ ఏమైందంటే హియర్ ఈ కోడ్ రాసినా కానీ మనకు అవుట్పుట్ అనేది రాదు. బికాస్ పేరెంట్ నుంచి చైల్డ్కి డేటా సెండ్ కాదు. సో వీ హ్యావ్ టు యూస్ ng కాంటాక్ట్స్ టు డూ దట్. ఇక్కడ చూసినట్టే మనకు ఈ యాప్ అనే చైల్డ్లో మనకు డేటా రాసుకున్నాడు. సో ఇది చైల్డ్ పేరెంట్ నుంచి చైల్డ్కి. సో ఈ చైల్డ్లో మనకు ఇది పేరెంట్ కదా. సో యాప్ అనేది పేరెంట్. సో పేరెంట్ నుండి చైల్డ్కి డేటా అనేది సెండ్ చేయాలంటే ఈ ng కాంటాక్ట్స్ అనేది యూజ్ చేసుకోవాలి. సో ng కాంటాక్ట్స్ యూజ్ చేసిన వల్ల మనకు ఇక్కడ అవుట్పుట్ అనేది డిస్ప్లే అయింది. సో హియర్ వీ యూజ్డ్ ng కాంటాక్ట్స్ టు సెండ్ డేటా ఫ్రమ్ పేరెంట్ నుంచి చైల్డ్. సో పేరెంట్ నుంచి చైల్డ్కి రావాలి కాబట్టి ఇది వాడుతున్నాం. అందుకే ఇక్కడ పేరెంట్ నుంచి చైల్డ్కి పంపించడానికి ఇది వాడుతున్నాము. సో అలాగే ఈ విధంగా చూసినట్టయితే మనకు ఇంకోటి ఒక కాంపోనెంట్ తీసుకున్నాడు. అందులో గ్రీట్ ఈక్వల్ టు గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, డేటా ఈక్వల్ టు దిస్ ఇస్ టెస్టింగ్ ng కాంటాక్ట్స్ ఇచ్చిండు. తర్వాత ఇది మనకు యాప్ కాంపోనెంట్ అంటే పేరెంట్. తర్వాత ఇది చైల్డ్లో వచ్చేసి మనకు ng కాంటాక్ట్స్ సెలెక్ట్ ఈక్వల్ టు డాట్. ఇక్కడ ఫస్ట్ ఇది HTML యాప్ కాంపోనెంట్ అంటే ఇది పేరెంట్ కదా. పేరెంట్ కాంపోనెంట్లో మనకు ఇది చైల్డ్ని ఇంపోర్ట్ చేసుకున్నాడు. అందులో ఒక క్లాస్ తీసుకున్నాడు, డివ్ క్లాస్ ఈక్వల్ టు GRT అని ఇచ్చాడు, క్రియేటింగ్ ఇంటర్పోలేషన్. తర్వాత ఐడి తీసుకున్నాడు, ఐడి ఈక్వల్ టు DT అని తీసుకున్నాడు. సో ఇక్కడ చూసినట్టయితే మనం హియర్ మనకు ఐడి ఉంది, ఇక్కడ చూసినట్టయితే మనకు ఐడి అనేది ఉంది, అలాగే క్లాస్ అనేది ఉంది. సో హ్యాష్తో ఐడి మనము మామూలుగా సీసెస్లో మనం ఐడిని ఎట్లా యాక్సెస్ చేస్తాము, హ్యాష్ సింబల్తో యాక్సెస్ చేస్తాము. క్లాస్ని ఎట్లా యాక్సెస్ చేస్తాము, డాట్ GRT అనేది ఇట్లా యాక్సెస్ చేసుకుంటాం కదా. సేమ్ అదేవిధంగా యాక్సెస్ చేసుకోవడానికి ఇది అదేవిధంగా సమ్తో యాక్సెస్ చేస్తాం. సేమ్ CSS చేసుకోవాలంటే అండ్ మనం ఈ ng కాంటాక్ట్స్ అనేది యాక్సెస్ చేసుకోవాలంటే, సో ఈ ng కాంటాక్ట్స్ ఏదైతే ఉందో దీన్ని యాక్సెస్ చేసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే చేసుకోవడానికి సెలెక్ట్ అనేది యూజ్ చేస్తాము. అండ్ ఇది ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో నుండి యాక్సెస్ చేసుకోవడానికి ఈ సెలెక్ట్ యూజ్ చేస్తే ఓన్లీ ng కాంటాక్ట్స్ యూజ్ చేస్తే టోటల్ ఒక ప్లేస్లో ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే మనకు అందుకనే ఇది వాడుకోవడానికి ఇక్కడ ఏం చేసిండు, సెలెక్ట్ అనే ట్యాగ్ తీసుకున్నాడు. సో ఇది క్లాస్ కాబట్టి GRT అనేది డాట్తో తీసుకున్నాడు, అందుకే అవుట్పుట్ వచ్చింది. తర్వాత ఐడి తీసుకున్నాడు. సో ఐడి అనేది హ్యాష్ తోటి డిక్లేర్ చేయాలి కాబట్టి సెలెక్ట్ ఈక్వల్ టు హ్యాష్ అనే సింబల్ తీసుకొని ఆ డేటాని యాక్సెస్ చేసుకున్నాడు. అప్పుడు మనకు అవుట్పుట్ అనేది వచ్చింది. సో ng కంటైనర్, ng టెంప్లెట్, ng కాంటెంట్ దీనికి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే చూసుకుందాం. సో చూసినట్టయితే మనకు వచ్చేసి ng కంటైనర్, ng టెంప్లెట్, ng కాంటెంట్ దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ చూస్తే మనకు ఒక కాంపోనెంట్ తీసుకున్నాడు, యాప్ కాంపోనెంట్ అంటే పేరెంట్ కాంపోనెంట్. సో ఇందులో ఏం చేసిండు, మనకు ng కంటైనర్ వాడిండు, అంటే ng కంటైనర్ ఇది యూజ్ చేసిండు. సో ఇది యూజ్ చేస్తే మనకు ప్రింట్ ఏమైందంటే యాప్ రూట్ వచ్చింది, డివ్ అనేది వచ్చి డివ్లో ng కంటైనర్ ఇట్లా వచ్చింది. ఓకే, సో ఇయర్ మనము ఇన్స్పెక్ట్ చేస్తే ng కంటైనర్ అనేది కామెంట్స్ అయింది. ఇక్కడ చూడండి ng కామెంట్స్ అనేది మనకు ng కంటైనర్ అనేది కామెంట్స్ అయింది, అంటే ఎక్స్ట్రా బటన్ లేదు బ్రౌజర్ పైన. సో ng కంటైనర్ అనేది మనకు కామెంట్స్ అయిపోయింది చూడండి. అందుకే దీనిపైన మనకు బ్రౌజర్ పైన ఎలాంటి బటన్ అనేది ఉండదు. ఇది ng కంటైనర్ వాడితే ng కంటైనర్ అనేది కామెంట్ అవుతుంది. సెకండ్ వచ్చేసి ఇక్కడ ng కాంటెంట్. సో ng కాంటెంట్ ఇది ng కంటైనర్ వాడితే కామెంట్ అవుతుంది. తర్వాత ng కాంటెంట్. సో ng కాంటెంట్ అనేది యూజ్ చేసి మనము ఇక్కడ ఏం చేసిండు, ng ఫారం తీసుకున్నాడు, 10 నెంబర్ ఆఫ్ కరే తీసుకున్నాడు, 10 80 ఇట్లా అనుకుంటా. దాన్ని ప్రింట్ చేస్తుండు. ప్రింట్ చేస్తే మనకు రన్ చేస్తే ఏమైతే ఇక్కడ చూసినట్టయితే మనకు ng కంటెంట్, డివ్ ng కంటెంట్, డివ్ ng కంటెంట్ ఇట్లా ప్రతి దానికి డివ్ అనేది క్రియేట్ అయింది చూడండి. హియర్ మనము అరేలో డేటాని ప్రింట్ చేస్తే మనకి కన్సోల్లో ఎవ్రీ నెంబర్కి ఒక డివ్ అనేది క్రియేట్ అయింది. సో టు అవాయిడ్ దట్ యూస్ ng కంటైనర్. సో ఇట్లా ప్రతిదానికి మనకు డివ్ అనేది క్రియేట్ అయింది. అందుకనే మనం ఏం చేస్తామంటే ng కంటైనర్ అనేది యూజ్ చేస్తాము. అందుకనే ng కంటైనర్ అనేది పడుతామంటే ఇక్కడ మనకు డివ్ అనేది ng అనేది కామెంట్ అవుతుంది కదా అట్లా. దాని తర్వాత ఇక్కడ
ఎన్జీ కంటైనర్ అనేది మళ్ళీసారి యూజ్ చేసిండు. సో ఎన్జీ కంటైనర్ యూజ్ చేస్తే మనకు ఇయర్ ఆఫ్టర్ యూజింగ్ ఎన్జీ కంటైనర్ మనకి div అనేది ఓన్లీ స్టార్టింగ్లో అండ్ ఎండింగ్లో మాత్రమే వచ్చింది. అండ్ ఎన్జీ కంటైనర్ అనేది కూడా కన్సోల్లో కామెంట్స్గా అయింది. సో ఎన్జీ కంటైనర్ మనకు కామెంట్స్ అయింది చూడండి, ఎన్జీ కంటెంట్స్ ఇట్లా అన్ని కామెంట్ అయింది. అండ్ ఎన్జీ టెంప్లెట్స్ అండ్ ఎన్జీ కంటైనర్ అనే ట్యాగ్స్ మన బ్రౌజర్లో సోర్స్ కోడ్ చూపించదు. సో ఎన్జీ టెంప్లెట్ అండ్ ఎన్జీ కంటైనర్ ఇవి రెండు కూడా మనకు అనే ట్యాగ్ మన బ్రౌజర్లో సోర్స్ కోడ్ని చూపించదు, బికాస్ ఇది ఇగ్నోర్ అవుతుంది. ఓన్లీ కంటెంట్ మాత్రమే చూపిస్తుంది. సో ఇది మనకు ఓన్లీ కంటెంట్ మాత్రమే, అయితే ఏదైతే వాల్యూస్ ఉంటుందో అది మాత్రమే చూపిస్తుంది, కానీ ఈ డివ్లో అట్లాంటివి అనేది చూపించదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కాంపోనెంట్లో మనకు లాగిన్ ఎన్జీ లాగిన్ ఎల్స్ టెంప్. సో లాగిన్ ఒకవేళ కండిషన్ ట్రూ అయితే లాగిన్కి, ఎల్స్ అయితే టెంప్కి వెళ్ళమన్నాడు. సో లాగిన్ సక్సెస్. సో ఎన్జీ టెంప్లెట్ అనేది తీసుకున్నాడు. టెంప్లెట్ రిఫరెన్స్ వేరియబుల్ వాల్యూ డీటెయిల్స్ అన్నాడు. సో ఇక్కడ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది కాబట్టి ఇన్వాల్యూడ్ డీటెయిల్స్ అనేది మనకు అవుట్పుట్గా వస్తుంది. తర్వాత ఇక్కడ లాగిన్ ఫాల్స్ తీసుకున్నాడు. సో ఎన్జీ కంటెంట్ అనేది పేరెంట్లో ఉన్న ఏదైనా ఒక డేటాని కానీ HTML కంటెంట్ని కానీ చైల్డ్లో చూపించాలి అంటే ఒక్కొక్క కాంపోనెంట్లో డిఫరెంట్ వాల్యూస్ని ప్రింట్ చేయాలి అంటే ఈ ఎన్జీ కాంటెంట్స్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకు L1 లిస్ట్ 1, L2 లిస్ట్ 1 తీసుకున్నాడు. తర్వాత దిస్ ఇస్ పేరెంట్ యాప్ లిస్ట్ div L1 L2 ఇట్లా తీసుకుంటే మనకు ఎన్జీ కాంటెంట్ వాడిండు. దాని తర్వాత ఫామ్స్ ఇన్ యాంగులర్. సో యాంగులర్లో మనకు ఫామ్స్ అనేవి ఏంటి అంటే ఇక్కడ చూసినట్టయితే మనకు యాంగులర్లో వచ్చేసి మనకు ఫామ్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, టెంప్లెట్ డిఫరెంట్ ఫామ్స్ అండ్ టెంప్లెట్ డిపెండెంట్ ఫామ్స్ అండ్ రియాక్టివ్ ఫామ్స్ అనేవి 2 ఉంటాయి. సో టెంప్లెట్ డిపెండెంట్ ఫామ్స్ మనము మోస్ట్ ఆఫ్ ద కోడ్ వి రైటింగ్ HTML ఫైల్ అండ్ రియాక్టివ్ ఫామ్స్ ఆర్ మోడల్ డిపెండెంట్ ఫామ్స్లో మోస్ట్ ఆఫ్ ద కోడ్ వి రైటింగ్ కాంపోనెంట్స్ క్లాస్లో వాడతాము. సో ఇది మనకు టెంప్లెట్ డిపెండెంట్ ఫామ్ గురించి. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఫామ్స్ అనేది తీసుకుంటే మనకు 2 రకాలుగా ఉంటాయి. ఫామ్స్ అనేది మనకు 2 టైప్స్ ఉంటాయి. సో ఫామ్ కంట్రోల్, సో ఎంటర్ నేమ్ పాస్వర్డ్. ఫామ్ గ్రూప్ అంటే ఈ గ్రూప్ మొత్తం ఇది. ఫామ్ కంట్రోల్ అంటే సింగిల్ దానికి, ఫామ్ గ్రూప్ అంటే మొత్తం దానికి. సో ఫామ్ కంట్రోల్ ఫామ్ గ్రూప్, డైరెక్టివ్స్ ఎన్జీ మోడల్ గ్రూప్ అండ్ ఫర్ HTML ఇది ఫర్ HTML. అలాగే టెంప్లెట్ డిపెండెంట్ ఫామ్స్ కోడ్ రియాక్టివ్ ఫామ్స్ ఫర్ TS చూసిండు. తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు వాల్యూ టచ్డ్, అన్టచ్డ్, డర్టీ, ప్రిస్టీన్, వ్యాలిడ్, ఎర్రర్స్, స్టేటస్ ఇట్లా ఉన్నాయి. సో ఇక్కడ యూజర్ ఫామ్లో డేటా రాంగ్ ఇస్తే యూజర్కి సమ్ మెసేజ్ అనేది డిస్ప్లే చేయాలి. అండ్ మొత్తం ఫామ్ అనేది వ్యాలిడేట్ చేశాకే ఆ డేటాని బ్యాక్ఎండ్కి సెండ్ చేస్తాం. సో ఇవి చేయడానికి యాంగులర్లో కొన్ని టెంప్లెట్స్ ఉన్నాయి. వాటిలో టెంప్లెట్ డ్రివెన్ ఫామ్స్ అనేది అండ్ రియాక్టివ్ ఫామ్స్ ఈ 2 యూజ్ చేసి ఫామ్స్ని హ్యాండిల్ చేస్తాం. సో యాంగులర్ ఫామ్ కంట్రోల్ అండ్ ఫామ్ కంట్రోల్ గ్రూప్ అనే 2 క్లాసెస్ ఉన్నాయి. ఫామ్ కంట్రోల్ అనేది ఒక క్లాస్, దాన్ని ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తే ఆ ఫీల్డ్లో ఉన్న అన్ని ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఆ క్లాస్లో ఉన్న అన్ని ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఫామ్ గ్రూప్ అనేది మినిమం 2 ఫీల్డ్స్ని అయినా ఉండాలి. సో ఫామ్ గ్రూప్ అంటే మనకు గ్రూప్ అంటే మినిమం 2 ఉండాలి కదా, అందుకప్పుడు దాన్నే ఫామ్ గ్రూప్ అంటాము. సో ఫామ్ గ్రూప్ అనేది మినిమం 2 ఫీల్డ్స్ని అయినా ఉండాలి. వాటికి అన్నిటికీ ఫామ్ గ్రూప్ అనే క్లాస్కి ఇన్స్టెంట్ క్రియేట్ చేసి బైండ్ చేస్తుంది. అయితే అన్నిటికీ ఆబ్జెక్ట్ క్రియేట్ బైండ్ చేస్తుంది. అండ్ ఇందులో కూడా అన్ని ప్రాపర్టీస్ లైక్ వాల్యూ టచ్డ్ అన్నీ ఉంటాయి. బట్ వాల్యూ తీసుకుంటే ఇది ఫామ్ గ్రూప్ కాబట్టి ఒక్కొక్క ఫీల్డ్కి కీ వాల్యూ పేర్స్గా ఉంటాయి. సో మనం ఫామ్ గ్రూప్ అని తీసుకోగానే ఒక ఆబ్జెక్ట్ వస్తుంది, అందులో కీ వాల్యూ పేర్స్ ఉన్నాయి. బట్ ఫామ్ కంట్రోల్ వాల్యూ తీసుకుంటే ఓన్లీ ఒక్కొక్క ఫీల్డ్కి ఒక్కొక్క వాల్యూ మాత్రమే ఉంటుంది. సో వాల్యూ ఇన్పుట్ బాక్స్లో డేటా ఉంటే ట్రూ ఎల్స్ ఎంటీ. సో వాల్యూ అనేది ఎందుకనంటే ఇప్పుడు వాల్యూ అనేది ఎప్పుడు తీసుకుంటామంటే ఇది ఇన్పుట్ బాక్స్లో డేటా అనేది ఉంటే, ఒకవేళ డేటా ఉంటే అది ట్రూ ఉంటుంది, లేకుంటే ఫాల్స్ ఉంటే ఎంటీ ఇస్తుంది. సో టచ్డ్ ఏంటంటే
యూజర్ ఆ టెక్స్ట్ బాక్స్ని టచ్ చేస్తే టచ్ చేశాడా లేదా అని, చేస్తే టచ్డ్ లేకుంటే అన్టచ్డ్. ఒకవేళ ఆ బాక్స్ని టచ్ చేసిన అనుకోండి అప్పుడు టచ్డ్ లేకుంటే అన్టచ్డ్. తర్వాత డర్టీ. సో డర్టీ అంటే ఏంటి అంటే యూజర్ టెక్స్ట్ బాక్స్లో మాడిఫికేషన్ చేస్తే ట్రూ ఉంటుంది, ప్రిస్టిన్ అని ప్రాపర్టీ ఫాల్స్ ఉంటుంది. సో యూజర్ టెక్స్ట్ బాక్స్లో మాడిఫికేషన్ చేస్తే, ఒక టెక్స్ట్ బాక్స్లో యూజర్ అనేవాడు మాడిఫికేషన్ చేస్తే టచ్డ్ వస్తుంది, లేకుంటే అన్టచ్డ్ అని వస్తుంది. లేదు, డర్టీ అనేది ఎప్పుడంటే యూజర్ టెక్స్ట్ బాక్స్లో మాడిఫికేషన్ చేస్తే ట్రూ ఉంటుంది, టచ్ చేస్తే ట్రూ ఉంటుంది, ప్రిస్టిన్ అనే ప్రాపర్టీ ఫాల్స్ ఉంటుంది. ప్రిస్టిన్ అనే ప్రాపర్టీ ఫాల్స్ ఉంటుంది. సో యూజర్ ఎప్పుడైతే వాల్యూస్ ఎంటర్ చేస్తాడో దెన్ ప్రిస్టిన్ ట్రూ అవుతుంది. సో ఎప్పుడైతే వాల్యూస్ ఎంటర్ చేస్తాడో అప్పుడు ప్రిస్టిన్ అనేది మనకు ట్రూ అవుతుంది. సో స్టేటస్ ఏంటి అంటే ఆ ఫామ్కి మనం ఇచ్చిన వ్యాలిడేషన్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే స్టేటస్ ట్రూ వస్తుంది, లేకుంటే ఫాల్స్ అనేది వస్తుంది. సో ఆ విధంగా ఉంటుంది మనకి. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఎన్జీ ఫామ్ తీసుకున్నాడు, ఫామ్ గ్రూప్ తీసుకున్నాడు. దాని తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఎన్జీ ఫామ్ లోపల సబ్మిట్ అనే ఈవెంట్ ఉంటుంది. ఎన్జీ ఫామ్ లోపల మనకు ఒక సబ్మిట్ అనే ఈవెంట్ ఉంటుంది. కానీ ఎన్జీ ఫామ్ లోపల మనకు ఈవెంట్ సబ్మిట్ అనే బట్టి ఉంటుంది, కానీ ఎన్జీ గ్రూప్ లోపల ఈవెంట్ అనేది ఉండదు. అదే మెయిన్ డిఫరెన్స్. ఓకే, సో ఎన్జీ ఫామ్ లోపల మనకు సబ్మిట్ ఉంటుంది, కానీ ఎన్జీ గ్రూప్ లోపల మనకు ఈవెంట్ అనేది ఉండదు. అదే మెయిన్ డిఫరెన్స్. అలాగే ఎన్జీ మోడల్ అనే డైరెక్టివ్ యూజ్ చేస్తే మనకి ఫామ్ కంట్రోల్ అనే ఇన్స్టెన్స్ క్రియేట్ అయ్యి ఆ ఇన్స్టెన్స్ అనేది ఇన్పుట్ ఫీల్డ్కి బైండ్ అవుతుంది. ఆ ఇన్స్టెన్స్ వల్ల యూజ్ ఏంటి అంటే ఆ ఇన్స్టెన్స్ వల్లే ఈ వాల్యూస్ టచ్డ్ అవన్నీ కూడా ప్రాపర్టీస్ని మనం యూజ్ చేసుకోవచ్చు, ఎర్రర్స్ని ఫైండ్ చేయవచ్చు ఈజీగా. కానీ మనం ఫామ్ ట్యాగ్ తీసుకుంటే ఆ ఫామ్కి ఎన్జీ ఫామ్ అని తీసుకున్నా కానీ ఫామ్ గ్రూప్ అనే ఇన్స్టెన్స్ యాంగులర్ ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది. సో అందుకే ఇక్కడ చూసినట్టయితే మనకు ఒకటి ఫామ్ యాక్షన్ తీసుకొని లాగిన్ ఫామ్ అన్న ఒకటి టెంప్లెట్ రిఫరెన్స్ వేరియబుల్ తీసుకున్నాడు. తర్వాత ఎన్జీ సబ్మిట్ తీసుకొని లాగిన్ ఫామ్ తీసుకున్నాడు యూజర్ నేమ్. తర్వాత ఇన్పుట్ టైప్ ఇక్కడ టెక్స్ట్ తీసుకున్నాడు, ఎన్జీ ఫామ్ నేమ్ ఈక్వల్ టు యూజర్ నేమ్ అన్నాడు. తర్వాత టెక్స్ట్ తీసుకొని పాస్వర్డ్ అన్నాడు. టెంప్లెట్ రిఫరెన్స్ వేరియబుల్ ఎన్జీ మోడల్ అన్నాడు, పాస్వర్డ్ వచ్చేసి ఎన్జీ మోడల్. దాని క్లాస్ వచ్చేసి ఫామ్ కంట్రోల్ విడ్త్ 50 M2 అన్నాడు, ఇట్లా తీసుకున్నాడు. సో ఎక్స్పోర్ట్ క్లాస్ యాప్ కాంపోనెంట్ సబ్మిట్ ఫామ్ అన్నాడు, కన్సోల్ లాగిన్ ఫామ్ అన్నాడు. సో కన్సోల్లో అది లాగిన్ ప్రింట్ చేస్తాడు. సో ఎప్పుడైతే డేటా ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తాడో మనకు కన్సోల్లో ఇది ప్రింట్ అవుతుంది. సో ప్రిస్టిన్, స్టేటస్, టచ్డ్, అన్టచ్డ్, వ్యాలిడ్, ఇన్వాలిడ్ అన్నీ మనకు చూపిస్తుంది. సో వాల్యూలో మనకు ఆబ్జెక్ట్ వస్తుంది. ఆబ్జెక్ట్లో మనకు యూజర్ నేమ్, పాస్వర్డ్ మనం ఏదైతే ఎంటర్ చేసినామో యూజర్ నేమ్, పాస్వర్డ్ అవి రెండు కూడా ఇక్కడ స్టోర్ అయిపోతాయి. సో ఇది మనకు దాని గురించి. అలాగే సో ఇది RSQL ప్లాన్ది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఏదైతే ఉందో రౌట్ కాన్ఫిగ్ది, ఇది ఎన్జీ పేజ్ నాట్ ఫౌండ్ అనే ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసిండు. క్రియేటింగ్ కాంపోనెంట్ విత్ ఎన్జీ నాట్ ఫౌండ్. సో యాప్ రౌటింగ్ డాట్ మోడల్ టైప్స్ ఫైల్లో మనము ఉన్నాం ఇప్పుడు. ఈ ఫైల్ ఇది. దీంట్లో మనకు పాత్ డిఫాల్ట్ అయితే రీడైరెక్ట్ స్టూడెంట్, పాత్ మ్యాచ్ ఫుల్ అని తీసుకుంటాం. సో ఇక్కడ స్టూడెంట్ కాంపోనెంట్ నేమ్ లిస్ట్, కాంపోనెంట్ లిస్ట్ ఇట్లా. దీన్ని వైల్డ్ కార్డ్ రౌట్ అంటారు. సో వైల్డ్ కార్డ్ పాత్ అంటే ఏంటంటే లాస్ట్లోనే ఉండాలి. స్ట్రింగ్ స్టార్టింగ్లో ఉంటే అన్ని కాంపోనెంట్స్కి ఎర్రర్ వస్తుంది. సో మస్ట్ బి ప్లేస్డ్ ఎట్ లాస్ట్ ఓన్లీ. సో ఇది మనకు లాస్ట్లోనే ఉండాలి, స్టార్టింగ్లో ఉంటే అన్నిటికీ ఎర్రర్ వస్తుంది. సో అందుకని ఇప్పుడు మనకు ఏమైనా వేరేది ఏమైనా ఎంటర్ చేస్తే అప్పుడు మనకు ఫస్ట్ లాస్ట్లో మనం టీచర్ ఎంటర్ చేసిండు, కానీ టీచర్ అనే కాంపోనెంట్ మనకు లేదు. అందుకనే పేజ్ నాట్ ఫౌండ్ అనేది ఎర్రర్ వచ్చింది. సో టీచర్ అనే ఫైల్ మనకు ప్రాజెక్ట్లో లేదు. సో యూఆర్ఎల్లో టీచర్ అని టైప్ చేస్తే మనకు ఎర్రర్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనము కాంపోనెంట్ లైఫ్ సైకిల్ చూసుకున్నాము. సో కాంపోనెంట్ లైఫ్ సైకిల్స్లో మనకు వచ్చేసి మీరు చూసినట్టయితే component life cycle. So every Angular component has 8 life cycle hooks. That means with this life cycle hooks we can able to know that how a component can be start,
how it can be tracked, and ఫైనల్లీ హౌ ఇట్ కెన్ బి డిస్ట్రాయిడ్. అంటే అది ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఎట్లా ట్రాక్ అవుతుంది, అంటే ఎలా డిస్ట్రాయ్ అవుతుంది అనేది మూడు తెలుసుకోవచ్చు. వై అంటే కాంపోనెంట్ లైఫ్ సైకిల్ ఎందుకంటే సమ్ డేటా మైట్ బి చేంజ్డ్ వైల్ వీ డూ సమ్ ఆపరేషన్స్. సో కొన్ని కాంపోనెంట్స్లో మనకు డేటా అనేది చేంజ్ అవుతాయి కదా. సో ఆ చేంజ్ అని అప్డేట్ అన్ని కాంపోనెంట్కి అప్డేట్ చేయాలి కాబట్టి అలాంటి టైంలో. సో we want to some data to be load while the component is created. సో మనము కాంపోనెంట్ ఎప్పుడైతే క్రియేట్ అయినప్పుడు మనకు కొంచెం డేటా అనేది స్టోర్ అవ్వాలంటే ఆ టైంలో. లేదంటే ఇఫ్ కాంపోనెంట్ గెట్ చేంజెస్ అదర్ కాంపోనెంట్ షుడ్ గెట్ ద లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. సో బ్యాలెన్స్ అనేది కట్ అయిపోయిన తర్వాత మనకి వెంటనే అప్డేట్ కావాలి కదా. అలాంటి దాంట్లో ఎప్పుడైతే ఒక కాంపోనెంట్లో డేటా చేంజ్ అయ్యో వెంటనే మనకు అన్ని కాంపోనెంట్స్కి అది అప్డేట్ అయిపోవాలి అదేవిధంగా. సో ఇందులో మనకు లైఫ్ సైకిల్ ఎన్ని మెథడ్స్ ఉన్నాయంటే 8 టైప్స్ ఉన్నాయి కదా. ఒకటి వచ్చేసి ఎన్జీ ఆన్ చేంజెస్ అనే మెథడ్, తర్వాత ఎన్జీ ఆన్ యూనిట్ అనే ఒక లైఫ్ సైకిల్, ఎన్జీ డూ చెక్, ఎన్జీ ఆఫ్టర్ కంటెంట్ యూనిట్, ఎన్జీ ఆఫ్టర్ కంటెంట్ చెక్డ్, ఎన్జీ ఆఫ్టర్ వ్యూ యూనిట్, ఎన్జీ వ్యూ చెక్డ్, ఎన్జీ ఆన్ డిస్ట్రాయ్ అనేది ఇలా 8 లైఫ్ సైకిల్ లూప్స్ ఉన్నాయి. సో కామన్లీ అంటే మనం మెయిన్గా ఎక్కువ యూజ్ చేసేది ఏంటంటే ఎన్జీ ఆన్ చేంజెస్ అండ్ ఎన్జీ ఆన్ యూనిట్, ఎన్జీ ఆఫ్టర్ వ్యూ యూనిట్, ఎన్జీ ఆన్ డిస్ట్రాయ్. ఇది ఎక్కువగా మనం వాడతాము. సో ఎవ్రీ కాంపోనెంట్ ఆఫ్ లైఫ్ సైకిల్ లూప్స్ ఎన్జీ ఆన్ చేంజెస్ అనే మెథడ్ ఏదైతే ఉందో ఇది ఏదైనా ఇన్పుట్ ప్రాపర్టీస్ అనేది చేంజ్ అయినప్పుడు లేదా అప్డేట్ అయినప్పుడు వెంటనే ఈ ఎన్జీ ఆన్ చేంజెస్ అనేది కాల్ అవుతుంది. అండ్ ఇది అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ని అన్ని కాంపోనెంట్స్కి ఇస్తుంది. సో ఎన్జీ ఆన్ చేంజెస్, సో ప్రతి కాంపోనెంట్కి మనం ఇది ఎన్జీ ఆన్ చేంజెస్ అనేది యూజ్ చేస్తాము. ఎందుకంటే అనేది ఈ ఎన్జీ ఆన్ చేంజెస్ ఏంటంటే ఇన్పుట్ ప్రాపర్టీస్ అనేది చేంజ్ అయినా అప్డేట్ అయినా, సో ఇన్పుట్ ఉంటాయి కదా. సో ఇన్పుట్ ప్రాపర్టీస్ అనేవి ఎప్పుడైనా కానీ అప్డేట్ అయినా కానీ చేంజ్ అయినా కానీ వెంటనే ఈ ఎన్జీ ఆన్ చేంజెస్ అనేది కాల్ అవుతుంది. సో ఈ ఎన్జీ ఆన్ చేంజెస్ అనేది కాల్ అవుతుంది. అండ్ ఈ కాల్ అయ్యి అది అప్డేట్ అయిన ఇన్ఫర్మేషన్ని అన్ని కాంపోనెంట్స్కి పంపించేస్తుంది. దాని తర్వాత ఎన్జీ ఆన్ యూనిట్. సో ఎన్జీ ఆన్ యూనిట్ ఏంటంటే మోస్ట్లీ వి యూజ్ దిస్ ఓన్లీ, ఇది వన్స్ మాత్రమే కాల్ అవుతుంది. అంటే ఇది వి యూజ్ దిస్ ఓన్లీ, ఇది వన్స్ మాత్రమే కాల్ అవుతుంది. అండ్ ఎప్పుడు అంటే ఎన్జీ ఆన్ చేంజెస్ కాల్ అయిన తర్వాత ఇమీడియట్లీ ఈ ఎన్జీ ఆన్ యూనిట్ కాల్ అవుతుంది. సో ఈ ఎన్జీ ఆన్ చేంజెస్ అనేది ఎప్పుడైతే కాల్ అవుతుందో వెంటనే ఇది కాల్ అవుతుంది. అది కూడా ఈ ఎన్జీ ఆన్ యూనిట్ అనేది ఓన్లీ వన్స్ మాత్రమే కాల్ అవుతుంది అండ్ ఇలాంటి కాల్ అవుతుంది. ఎన్జీ ఆన్ యూనిట్ ఈజ్ యూజ్డ్ టు ఇనిషియలైజ్ డేటా ఇన్ ద కాంపోనెంట్. అంటే కాంపోనెంట్స్లో ఉన్న డేటాని ఇనిషియలైజ్ చేయడానికి ఈ ఎన్జీ ఆన్ యూనిట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. దట్ టు ఓన్లీ వన్స్. ఈ ఎన్జీ ఆన్ యూనిట్ మెథడ్ అనే అన్ని కాంపోనెంట్స్కి బై డిఫాల్ట్గా యాడ్ అవుతుంది బై యాంగులర్ సిఎల్ఐ. అంటే ఇది అన్ని కాంపోనెంట్స్కి బై డిఫాల్ట్గా ఈ ఎన్జీ ఆన్ యూనిట్ మెథడ్ అనేది యాడ్ అయిపోతుంది బై యాంగులర్ సిఎల్ఐ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ద్వారా యాడ్ అయిపోతుంది. అలాగే దాని తర్వాత వచ్చేసి ఎన్డీ డూ చేంజెస్ మెథడ్. సో ఎన్డీ డూ చేంజెస్ మెథడ్స్ అని డూ చెక్, ఎన్జీ డూ చెక్ మెథడ్ అనేది కాల్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎన్జీ ఆన్ చేంజెస్. అంటే ఇది కూడా ఎన్జీ ఆన్ చేంజెస్ అనేది అయిన తర్వాత ఇమీడియట్గా ఇది కాల్ అవుతుంది. అంటే ఎన్జీ ఆన్ చేంజెస్ అనేది చేంజెస్ని క్యాచ్ చేయలేకపోతే దెన్ ఈ ఎన్జీ డూ చెక్ హుక్ని యూజ్ చేసి ఆ చేంజెస్ని క్యాచ్ చేస్తాము. సో ఏంటి అంటే ఇప్పుడు ఎన్జీ చేంజెస్ అనేది చేంజెస్ని క్యాచ్ చేస్తాయి కదా. సో ఈ చేంజెస్ ఒకవేళ క్యాచ్ చేయకపోతే వెంటనే ఈ డూ చెక్ అనేది కాల్ అయ్యి ఇది క్యాచ్ చేస్తుంది. సో అది దానివల్ల యూజ్ అనేది. అలాగే కాల్డ్ ఓన్లీ వన్స్ ఆఫ్టర్ ఎన్జీ డూ చెక్. ఇది ఫోర్త్ ఏదైతే ఉందో మనకు ఎన్జీ ఆఫ్టర్ కంటెంట్ యూనిట్. సో ఎన్జీ ఆఫ్టర్ కంటెంట్ యూనిట్ అనేది మనకు ఎప్పుడు కాల్ అవుతుంది అంటే కాల్డ్ ఓన్లీ వన్స్ ఆఫ్టర్ ఎన్జీ డూ చెక్. సో అది మనకు ఈ డూ చెక్ అనేది కాల్ అయిన తర్వాత వెంటనే ఒకసారి మాత్రమే కాల్ అవుతుంది. తర్వాత ఎన్జీ కంటెంట్ చెక్డ్, ఎన్జీ ఆఫ్టర్ కంటెంట్ చెక్డ్. సో కాల్డ్ ఆఫ్టర్ ఎవ్రీ ఎన్జీ డూ చెక్, ఎవ్రీ ఆఫ్టర్ డూ చెక్ యూనిట్ మెథడ్ అనేది ఎన్జీ డూ చెక్ అనే మెథడ్ కాల్ అయిన ప్రతిసారి, అలాగే ఎన్జీ ఆఫ్టర్ కంటెంట్ యూనిట్ మెథడ్ అనేది కాల్ అయిన ప్రతిసారి అనేది ఎన్జీ కంటెంట్ యూనిట్ అనేది
ఫస్ట్ ఒకసారి కాల్ అవ్వాలి. సో ఈ ఎన్జీ ఆఫ్టర్ కంటెంట్ చెక్డ్ అనేది ఎప్పుడు ఎవ్రీ డూ ఎన్జీ డూ చెక్ అనేది, అలాగే ఎన్జీ ఆఫ్టర్ కంటెంట్ ఇనిట్ అనేది ఫస్ట్ ఒకసారి కాల్ అవుతుంది అంతే. దాని తర్వాత మనకు ఎన్జీ ఆన్ చేంజెస్. సో ఎన్జీ ఆన్ చేంజెస్ ఏంటంటే ఎన్జీ ఆన్ చేంజెస్ ఇన్పుట్ వాల్యూ చేంజ్ అయినప్పుడు ఇది ఎన్జీ ఆన్ చేంజెస్ అనేది కాల్ అవుతుంది. సో ఇన్పుట్లో ఏమైనా చేంజెస్ అయితే ప్రతిసారి ఇది కాల్ అయిపోతుంది. సో అలాగే ఎన్జీ యాంగులర్ కాల్స్ ది ఎన్జీ ఆన్ చేంజెస్ మెథడ్ ఆఫ్ ఏ కాంపోనెంట్ ఆర్ డైరెక్టివ్ వెన్ ఎవర్ ఇట్ డిఫెక్ట్స్ చేంజెస్ టు ద ఇన్పుట్ ప్రాపర్టీస్. అంటే ఇన్పుట్లో ఏదైనా చేంజ్ అయినా ఇది కాల్ అయిపోతుంది, యాంగులర్ అనేది దీన్ని కాల్ చేస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ టైం బిఫోర్ ఎన్జీ ఆన్ ఇనిట్ మెథడ్. ఇట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ టైం బిఫోర్ ఎన్జీ ఇనిట్ కాల్డ్. అంటే ఫస్ట్ టైం ఇది ఎన్జీ అంటే ముందు ఒకసారి కాల్ అవుతుంది. నోట్, ఇఫ్ యువర్ కాంపోనెంట్ హ్యాస్ నో ఇన్పుట్స్ ఆర్ యూ యూస్ ఇట్ వితౌట్ ప్రొవైడింగ్ ఎనీ ఇన్పుట్స్, ద ఫ్రేమ్వర్క్ విల్ నాట్ కాల్ ఎన్జీ ఆన్ చేంజెస్. సో ఇలాంటివి లేకపోతే ఎన్జీ చేంజెస్ని ఫ్రేమ్వర్క్ అనేది కాల్ చేయదంట. తర్వాత ఎన్జీ ఆన్ యూనిట్ అనే మెథడ్ కాల్డ్ వన్స్, అంటే ఓన్లీ వన్స్ మాత్రం కాల్ అవుతుంది ఆఫ్టర్ ఎన్జీ చేంజెస్. సో చెప్పుకున్నాం కదా, ఈ ఎన్జీ కాల్ అయినప్పుడు వెంటనే ఇది కాల్ అవుతుంది, అలాగే ఒకసారి మాత్రమే ఇది కాల్ అవుతుంది. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఇన్షియలైజ్ డేటా ఇన్ ద కాంపోనెంట్. సో కాంపోనెంట్లో డేటాని ఇన్షియలైజ్ చేయడానికి ఇది వాడతాము. యాడెడ్ టు ఎవ్రీ కాంపోనెంట్ బై డిఫాల్ట్ బై యాంగులర్ సిఎల్ఐ. సో ఇది ప్రతి కాంపోనెంట్కి ఇది యాడ్ అవుతుంది బై సిఎల్ఐ, యాంగులర్ సిఎల్ఐ నుంచి బై డిఫాల్ట్ యాడ్ అయిపోతుంది. ఇట్ ఈస్ కాల్డ్ ఓన్లీ వన్స్, అలాగే ఇది ఓన్లీ వన్స్ మాత్రమే కాల్ అవుతుంది. తర్వాత ఎన్జీ డూ చెక్. సో ఎన్జీ డూ చెక్ అనేది కాల్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎన్జీ ఆన్ చేంజెస్. సో ఎన్జీ కాల్ అయిన వెంటనే ఇది కాల్ అవుతుంది. టు మానిటర్ చేంజెస్ దట్ అకార్డ్ వేర్ ఎన్జీ ఆన్ చేంజెస్ వాంట్ క్యాచ్ దెమ్. సో ఇది చేంజ్ అయిన వాల్యూస్ని క్యాచ్ చేయనప్పుడు ఇది కాల్ చేయడానికి వాడతాము. ఇది క్యాచ్ చేసే చేంజెస్ని. యూ క్యాన్ ఇంప్లిమెంట్ యువర్ ఓన్ చేంజ్ చెక్. యూ క్యాన్ ఇంప్లిమెంట్ యువర్ ఓన్ చేంజ్ చెక్. మన ఓన్ చేంజ్ చేసుకోవచ్చట. దట్ మీన్స్ యూ క్యాన్ యూస్ ఎన్జీ డూ చెక్ హుక్ టు డిటెక్ట్ అండ్ యాక్ట్ అపాన్ చేంజెస్ దట్ యాంగులర్ డస్ నాట్ క్యాచ్ ఆన్ ద ఇట్స్ ఓన్. అదే కదా, ఇది క్యాచ్ చేయనప్పుడు ఇది క్యాచ్ చేస్తుంది. అలాగే ఎన్జీ ఆఫ్టర్ కాంటెంట్ ఇనిట్ మెథడ్ అనేది కాల్డ్ ఓన్లీ వన్స్ ఆఫ్టర్ ఎన్జీ డూ చెక్. సో ఇది కాల్ అయినా వెంటనే ఇది కాల్ అవుతుంది, అది కూడా ఓన్లీ వన్స్ మాత్రమే కాల్ అవుతుంది. ఇట్ ఈస్ రన్ త్రూ ద ఇనిషియలైజేషన్ ఆఫ్ ద కాంటెంట్. ఇనిషియలైజేషన్ ఆఫ్ ద కాంటెంట్. తర్వాత ఎన్జీ ఆఫ్టర్ కంటెంట్. సో ఎన్జీ ఆఫ్టర్ కంటెంట్ అనేది ఎన్జీ ఆఫ్టర్ కంటెంట్ చెక్ అనేది ఏమైందంటే కాల్డ్ ఆఫ్టర్ ఎన్డీ డూ చెక్. సో ఎన్డీ డూ చెక్ ఉంది కదా, అది కాల్ అయిన వెంటనే ఇది కాల్ అవుతుంది. వెయిట్స్ టిల్ ఆఫ్టర్ ఎన్జీ కాంటెంట్ ఇనిట్ ఆన్ ఫస్ట్ రన్ త్రో. ఓకే, దాని తర్వాత ఎన్జీ ఆఫ్టర్ వ్యూ ఇనిట్ మెథడ్ కాల్ ఆఫ్టర్ యాంగులర్ ఇనిషియలైజెస్ కాంపోనెంట్ అండ్ చైల్డ్ కాంపోనెంట్స్ కాంటెంట్ కాల్డ్ వన్స్ ఆఫ్టర్ ఫస్ట్ ఎన్జీ కాంటెంట్ చెక్డ్. ఓకే, అలాగే ఎన్జీ ఆఫ్టర్ వ్యూ చెక్డ్ కాల్డ్ ఆఫ్టర్ ఆల్ ద కాంపోనెంట్స్ ఈజ్ ఇనిషియలైజ్డ్ అండ్ చెక్డ్. సో అన్ని కాంపోనెంట్స్ అనేవి ఆల్ కాంపోనెంట్స్ ఈజ్ ఇనిషియలైజ్ అయిన తర్వాత చెక్డ్ అయిన తర్వాత ఇది కాల్ అవుతుంది అంట. ఫస్ట్ కాల్ ఈజ్ ఆఫ్టర్ ఎన్జీ ఆఫ్టర్ వ్యూ యూనిట్. ఎన్జీ ఆఫ్టర్ యూనిట్ అనేది అయిన తర్వాత ఫస్ట్ కాల్ జరుగుతుంది. కాల్డ్ ఆఫ్టర్ ఎవ్రీ ఎన్జీ ఆఫ్టర్ కాంటెంట్ చెక్డ్ కాల్ ఈజ్ కంప్లీటెడ్. అలాగే ఎన్జీ ఆన్ డిస్ట్రాయ్ మెథడ్. సో యూజ్డ్ టు క్లీన్ అప్ ఎనీ అన్నెసెసరీ కోడ్ వెన్ ద కాంపోనెంట్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ డామ్. సో ఎప్పుడైతే డామ్ నుంచి కాంపోనెంట్ అనేది రిమూవ్ అవుతుందో ఈ అన్నెసెసరీ కోడ్ అంతా దాన్ని క్లీనప్ చేస్తుంది. మోస్ట్లీ ఇట్ ఈస్ యూజ్డ్ టు అన్సబ్స్క్రైబ్ ఫ్రమ్ థింగ్స్ లైక్ సర్వీసెస్. సో అన్సబ్స్క్రైబ్డ్ థింగ్స్ సబ్స్క్రైబర్ ఉంటుంది, ఆ టైంలో కాల్ చేస్తుంది. కాల్డ్ ఓన్లీ వన్స్ జస్ట్ బిఫోర్ కాంపోనెంట్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద డామ్. ఓన్లీ వన్స్ మాత్రమే ఇది కాల్ అవుతుంది. ఎప్పుడైతే మనకు డామ్ నుంచి రిమూవ్ అయిపోతుందో దానికంటే కొంచెం ముందు మాత్రమే ఇది కాల్ అవుతుంది. ఒకవేళ ఈ ప్రాక్టికల్గా మనం చూసినట్టయితే లెట్స్ టు చెక్ ఆల్ ద ప్రాక్టికల్. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ ఏం చేసిన ఫస్ట్ మనకు సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఏం చేసినట్టే ఫస్ట్ ఒకటి ఎన్జీజీసీ లైఫ్ సైకిల్ హుక్స్ అన్ని క్రియేట్ చేసుకొని అది స్పెక్ట్ ఫైల్ని స్కిప్ టెస్ట్ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చిండు. అంటే స్పెక్ట్ ఫైల్ స్కిప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏమైతే అంటే లైఫ్ సైకిల్ అనే హుక్స్ క్రియేట్ అయింది. హుక్స్ లోపల
దాని లోపల మనకు చైల్డ్ అనేది క్రియేట్ అయింది. సో దాని లోపల చైల్డ్ క్రియేట్ కావాలంటే మనకు స్లాష్ చైల్డ్ అనేది ఇచ్చిండు, అంటే లైఫ్ సైకిల్ క్లిప్స్ అనేది ఫోల్డరు స్లాష్ ఇచ్చిన కాబట్టి ఆ ఫోల్డర్ లోపల చైల్డ్, అందుకనే మనకు ఇక్కడ చైల్డ్ హుక్స్ అనే ఫోల్డరు దాని లోపల చైల్డ్ అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ చూసినట్టు మనకు HTML ఫైల్ ఏం చేసిండు, RSQL ప్లస్ లైఫ్ సైకిల్ క్రియేట్ చేసి ఒక యాప్ చైల్డ్, అంటే ఆ చైల్డ్ అనే కాంపోనెంట్ ఏదైతే ఉందో చైల్డ్ని ఇది యాప్ కాంపోనెంట్లో ఇంపోర్ట్ చేసుకున్నాడు. ఇంపోర్ట్ చేసుకొని మై నెంబర్ ఇచ్చేసిండు, కౌంటర్ ఇచ్చేసిండు. సో ఇక్కడ ఒక 2 బటన్స్ తీసుకున్నాడు. 2 బటన్స్ తీసుకొని దానికి బ్లూ కలర్ ఇచ్చుకున్నాడు, ఒక డేంజర్ ఇచ్చుకుని రెడ్ కలర్ ఇచ్చేసిండు. దాని తర్వాత ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ 2 ఫంక్షన్స్ క్రియేట్ చేసిండు. సో ఇప్పుడు క్లిక్ ఈవెంట్ చేసిండు. సో ఇక్కడ చూసినట్టయితే యాప్ కాంపోనెంట్ TS ఫైల్లో ఇక్కడ ఈ క్లాస్లో ప్రైవేట్ నెంబర్ ఈక్వల్ టు 25 ఇచ్చిండు, అంటే 25 ఇచ్చిన నెంబర్ ఇది. తర్వాత గెట్ కౌంటర్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసిండు. కౌంటర్ క్రియేట్ చేసి సెట్ కౌంటర్ అనేది క్రియేట్ చేసుకున్నాడు. తర్వాత ఇంక్రిమెంట్ ఆపరేటర్ అనేది ఇంక్రిమెంట్ అయినప్పుడు కౌంటర్ ప్లస్ ప్లేస్ చేసిండు, డిక్రిమెంటర్ అయినప్పుడు మైనస్ చేసిండు. తర్వాత ఇక్కడ చూసినట్టయితే మనకు ఇక్కడ చూస్తే చైల్డ్ కాంపోనెంట్లో మనకు ఆ నెంబర్ అవుతుందో ఇన్పుట్. సో ఇన్పుట్ వాడిండు, అంటే ఇన్పుట్ అంటే పేరెంట్ నుండి చైల్డ్కి వస్తుంది. సో వాడిన తర్వాత ఏం చేసిండు, మై నెంబర్ని ఇక్కడ ప్రింట్ చేసిండు. ప్రింట్ చేసి అయితే మనకి ఏమొచ్చింది, 25 ప్లస్ ఆపరేటర్ మైనస్ ఆపరేటర్ వచ్చింది. దాని తర్వాత ఇక్కడ చూసినట్టయితే కాంపోనెంట్ ఆన్ ఇన్పుట్ ఆన్ చేంజెస్ ఇట్లా అన్నీ వాడుకోవచ్చు. అలాగే దాన్ని వాడుకోవడానికి ఆన్ యూనిట్ ఆన్ చేంజెస్ 2 ఇక్కడ వాడుతుండు. సో ఇన్పుట్ వాడుకొని ng ఆన్ చేంజెస్ అనేది తీసుకున్నాడు. తీసుకొని ఇది కోడ్ని రన్ చేసినట్టయితే, సో ఇక్కడ ఆ కోడ్ని రన్ చేసి మనకి ఏమవుతుందంటే ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ప్లస్ పైన క్లిక్ చేసి 26 వచ్చింది. సో 26 వచ్చింది కాబట్టి ng ఆన్ చేంజెస్. సో ప్రీవియస్గా మనకు ఏముంటుంది, ప్రీవియస్ వాల్యూ అనేది అన్డిఫైన్ ఉంటుంది స్టార్టింగ్. తర్వాత ng ఆన్ చేంజెస్ కరెంట్ వాల్యూ అనేది 20. సో ఫైల్ పేజ్లో లోడ్ అవ్వగానే మనకు ప్రీవియస్ వాల్యూ అనేది అన్డిఫైన్ వస్తుంది. కరెంట్ వాల్యూ 25 కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ వాల్యూ ఎంత మనకు 25 ఉంది కాబట్టి 25 ప్రింట్ అయింది. తర్వాత ఎప్పుడైతే బటన్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఏమైంది, ప్రీవియస్ వాల్యూ ఏదైతే ఉందో అది 25 ఉండే. తర్వాత అప్డేట్ అయిన వాల్యూ ఎంత 26. సో అందుకనే 26 వచ్చింది. సో ఇంక్రిమెంట్ బటన్ క్లిక్ చేయగానే మనకు ప్రీవియస్ వాల్యూ 25 ఉంది అండ్ కరెంట్ వాల్యూ 26 ఉంది. ఓకే, దాని తర్వాత మళ్ళీ బటన్ క్లిక్ చేసిండు. మళ్ళీ ఇంక్రిమెంట్ బటన్ క్లిక్ చేస్తే ప్రీవియస్ వాల్యూ అనేది 26 తర్వాత కరెంట్ వాల్యూ అనేది 27. అలాగే ఒక డిక్రిమెంట్ క్రియేట్ చేస్తే ఏముంటుంది, ప్రీవియస్ వాల్యూ ఎంత ఉండే 27. సో అప్డేటెడ్ వాల్యూ ఎంత అయింది 26. సో దిస్ ఈస్ అబౌట్ ng ఆన్ చేంజెస్. సో ng ఆన్ చేంజెస్ అంటే ప్రీవియస్ వాల్యూని కరెంట్ వాల్యూని తీసుకుంటుంది. సో ప్రీవియస్ ఎంత ఉంది ఇప్పుడు ఎంత అయింది అది చూపిస్తుంది ng ఆన్ చేంజెస్ అనేది. చేంజ్ అయిన ప్రతిసారి అప్డేటెడ్ వాల్యూ చూపిస్తుంది. తర్వాత ఆన్ చేంజెస్ ఇక్కడ కూడా మనకు ఆన్ చేంజెస్ అనేది తీసుకున్నాడు, అది సేమ్ వాల్యూ తీసుకున్నాడు. దాని తర్వాత ng ఆన్ యూనిట్ అనే మెథడ్ తీసుకున్నాడు. ng ఆన్ యూనిట్ మెథడ్లో కూడా మనకు అది చూపించాడు. సో ఇక్కడ చూసినట్టయితే మనకు చూడండి, ఆన్ చేంజెస్లో మనకు ప్రీవియస్ వాల్యూ ఫస్ట్ బై డిఫాల్ట్గా అన్డిఫైన్ వస్తుంది. దాని తర్వాత వాల్యూ అనేది 25 ఉంటుంది కాబట్టి 25 అనేది వస్తుంది. హియర్ ఫస్ట్ టైం ng ఆన్ యూనిట్ మెథడ్ అనేది కాల్ అయింది. ఇక్కడ చూస్తే ng ఆన్ యూనిట్ మెథడ్ అనేది కాల్ అయింది ఫస్ట్ టైం. తర్వాత అయింది సెకండ్ టైం బటన్ క్లిక్ చేస్తే ఓన్లీ ng ఆన్ చేంజెస్. ఇక్కడ చూస్తే సెకండ్ టైం బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత ng ఆన్ చేంజెస్ మాత్రం వాల్యూ అనేది, అంటే ఇక్కడ డిక్రిమెంట్ క్లిక్ చేస్తే ప్రీవియస్ వాల్యూ 25 తర్వాత అప్డేటెడ్ వాల్యూ 24. కానీ మనకి ఇక్కడ ng ఆన్ యూనిట్ అనేది కాల్ అవ్వలేదు. ఎందుకంటే ng ఆన్ చేంజెస్ కాల్ అయింది కానీ ng ఆన్ మెథడ్ కాల్ అవ్వలేదు. బికాస్ ng ఆన్ యూనిట్ మెథడ్ విల్ గెట్ కాల్ ఓన్లీ ఫస్ట్ టైమ్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ng కాంటెంట్. తర్వాత ng డూ చెక్. సో ng డూ చెక్ అనేది ఏంటి అని అంటే మనకి ఇక్కడ కూడా ng చెక్ ng ఆన్ యూనిట్ అనేది ఒకటిసారి కాల్ అవుతుంది. ng డూ చెక్ ఏం చేస్తా అంటే ఇది ఎప్పుడైతే వాల్యూస్ని క్యాచ్ చేయదో అప్డేటెడ్ వాల్యూస్ని అప్పుడు ఇది కాల్ చేస్తా, ఇది క్యాచ్ చేయడానికి వాడతాము. ఇక్కడ చూసినట్టయితే మనకు కరెంట్ వాల్యూ 25
ఎన్జీ వాల్యూ 25, ఎన్జీ చెక్ వాల్యూ 25. సో ఫస్ట్ టైం కాల్ అయినప్పుడు ఈ వాల్యూ అనేది చూపిస్తుంది. తర్వాత సీ ద అవుట్పుట్ ఫర్ ఫస్ట్ టైం ఎన్జీ ఆన్ ఇట్ కాల్ అయింది. దాని తర్వాత బటన్ క్లిక్ చేస్తే ఎన్జీ ఆన్ ఇట్ మెథడ్ కాల్ అవ్వలేదు అండ్ ఎన్జీ ఆన్ చేంజెస్ ఆ వాల్యూని క్యాచ్ చేయలేదు. సో ఫస్ట్ సెకండ్ టైం కాల్ చేస్తే మనకు ఎన్జీ డూ చెక్ వచ్చింది, కానీ ఎన్జీ ఆన్ చేంజెస్ రాలేదు, ఇది రాలేదు, ఓన్లీ ఎన్జీ డూ చెక్ వచ్చింది. అంటే సెకండ్ టైం ఎన్జీ ఆన్ ఇట్ కాల్ అవ్వలేదు అండ్ ఎన్జీ ఆన్ చేంజెస్ ఆ వాల్యూని క్యాచ్ చేసింది. సో చేయలేదు. సో ఎన్జీ డూ చెక్ ఆ వాల్యూని క్యాచ్ చేసింది. దట్ ఈస్ అబౌట్ ఈ డూ చెక్. సో ఇక్కడ చూసినట్టు మనకు ఎన్జీ సెకండ్ టైం ఎప్పుడైతే మనం బటన్ క్లిక్ చేస్తామో అప్పుడు ఓన్లీ ఎన్జీ డూ చేంజెస్ మాత్రమే వచ్చింది, కానీ ఎన్జీ ఆన్ చేంజెస్ అనేది ఆ వాల్యూని క్యాచ్ చేయలేదు, ఓన్లీ డూ చెక్ మాత్రమే కాల్ అయింది. ఓకే, దాని తర్వాత మళ్ళీ క్లిక్ చేసినా కూడా మనకు ఎన్జీ ఆన్ చేంజెస్ కాల్ అయింది. మళ్ళీ కూడా ఎన్జీ ఆన్ చేంజెస్ అంటే ఎన్జీ ఎప్పుడైతే ఎన్జీ ఆన్ చేంజెస్ అనేది వాల్యూస్ని క్యాచ్ చేయలేదో అప్పుడు ఈ ఎన్జీ డూ చెక్ అనేది ఆ వాల్యూస్ని క్యాచ్ చేస్తుంది. దాని తర్వాత మనకు ఎన్జీ ఆఫ్టర్ అనేది ఉంది. సో ఎన్జీ ఆఫ్టర్ కంటెంట్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలా. ఎన్జీ ఆన్ ఇట్ ఇంపోర్ట్, ఆన్ చేంజెస్, సింపుల్ చేంజ్, సింపుల్, ఇవి ఆన్ ఇనట్, ఆన్ చేంజెస్, డూ చెక్. ఇంటర్ క్వశ్చన్ హియర్ ఓన్లీ ఆన్ ఇనట్, ఆన్ చేంజెస్, డూ చెక్ ఇవి 3 ఇంప్లిమెంట్ చేసుకుంటే చాలు. 4th హుక్ నుండి ఎలాంటి హుక్ని ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వాటిని డైరెక్ట్గా డిఫైన్ చేసుకోవచ్చు. సో మనము ఎన్జీ ఆన్ ఇనట్, ఆన్ చేంజెస్, డూ చెక్ ఇది రెండింటి మాత్రమే మనము ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతాయి. సో 4th నుంచి ఏదైతే ఉంటాయో వాటిని మనము ఇంపోర్ట్ చేసుకునే అవసరం లేదు. బై డిఫాల్ట్గా అవి ఆ హుక్స్ అనేవి ఇంప్లిమెంట్ అయిపోతాయంట, అవసరం లేదు, వాటిని డైరెక్ట్గా డిఫైన్ చేసుకోవచ్చు అంట. సో ఫస్ట్ టైం రన్ చేస్తే మనకు ఎన్జీ ఆన్ ఇట్ అనే అండ్ ఎన్జీ ఆఫ్టర్ కాంటెంట్ ఇనిట్ కాల్ అవుతుంది. బట్ బటన్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ టైం ఈ రెండు రావట్లేదు, ఓన్లీ పేజ్ని రీలోడ్ చేస్తేనే వస్తుంది మళ్ళీ. దిస్ ఈస్ అబౌట్ ఎన్జీ ఆఫ్టర్ కాంటెంట్ ఇనిట్. సో ఎన్జీ ఇది ఆన్ ఇనిట్, ఎన్జీ ఆఫ్టర్ ఇనిట్ అనేది ఓన్లీ ఫస్ట్ టైం మాత్రమే వస్తాయి. ఇక్కడ చూస్తే ఫస్ట్ టైం మాత్రమే వచ్చినాయి, తర్వాత నెక్స్ట్ టైం నుంచి రాలేదు మనకు. సో ఎందుకంటే అవి ఫస్ట్ టైం మాత్రం కాల్ అవుతుంది, ఎన్జీ ఆన్ ఇనిట్ అండ్ ఎన్జీ ఆఫ్టర్ కాంటెంట్ ఇనిట్. తర్వాత వచ్చేసి ఎన్జీ ఆఫ్టర్ కాంటెంట్ చెక్డ్. సో ఇక్కడ చూస్తే ఆన్ ఇనిట్ మెథడ్ అండ్ ఎన్జీ కాంటెంట్ ఇనిట్ మెథడ్ ఓన్లీ వన్స్ మాత్రమే అవుట్పుట్ వస్తాయి, కానీ ఎన్జీ ఆఫ్టర్ కాంటెంట్ చెక్డ్ అనేది కాంటెంట్లో చేంజెస్ అయిన ప్రతిసారి అవుట్పుట్ వస్తుంది. అందుకే డయాగ్రామ్లో బటన్ క్లిక్ చేస్తే తర్వాత ఓన్లీ ఎన్జీ ఆన్ చేంజెస్, ఎన్జీ డూ చెక్ అండ్ ఎన్జీ ఆఫ్టర్ కాంటెంట్ చెక్ మాత్రమే అవుట్పుట్ వచ్చినాయి. సో ఇవి మాత్రం వచ్చినాయి. సో అప్డేట్ అయిన తర్వాత ఇవి వస్తాయంట. దాని తర్వాత మనకు చూసినట్టయితే ఎన్జీ ఆఫ్టర్ వ్యూ ఇనిట్, ఇది ఏంటంటే ఇట్ విల్ గెట్ కాల్ ఓన్లీ వన్స్ ఆఫ్టర్ ఎన్జీ ఆఫ్టర్ కంటెంట్ చెక్డ్. ఓకే, ఇక్కడ చూసినట్టయితే సో ఫస్ట్ టైం రన్ చేయగానే అన్ని అవుట్పుట్స్ వస్తున్నాయి. సో ఫస్ట్ టైం రన్ చేయగానే ఫస్ట్ అన్ని అవుట్పుట్స్ వచ్చినాయి మనకు, ఎన్జీ కాంటెంట్ అవన్నీ. సో ఫస్ట్ టైం రన్ చేయగానే అన్ని అవుట్పుట్స్ వస్తున్నాయి. బట్ వెన్ యూ క్లిక్ ఆన్ బటన్ ఎన్జీ ఆన్ ఇనిట్, ఎన్జీ ఆఫ్టర్ కాంటెంట్ యూనిట్, ఎన్జీ ఆఫ్టర్ వ్యూ ఇనిట్ ఇవి రావు. సో గుర్తు ఏంటంటే మనకు ఇనిట్ అనేది మెథడ్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫస్ట్ మాత్రం వస్తాయి. సో ఇనిట్ అనే మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడండి, ఎన్జీ యూనిట్ ఇది, ఎన్జీ ఆఫ్టర్ కాంటెంట్ యూనిట్ ఇది, అలాగే ఎన్జీ ఆఫ్టర్ వ్యూ యూనిట్. సో ఇవి యూనిట్ అనే ఏదైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఓన్లీ వన్స్ మాత్రమే కాల్ అవుతాయి. సో ఎప్పుడైతే బటన్ పైన క్లిక్ చేస్తామో అప్పుడు అవి రావు. సో అది మనం చూసుకోవచ్చు. సో ఎన్జీ డిస్ట్రాయ్ మెథడ్ తీసుకున్నాము. సో కాంపోనెంట్ హాస్ బీన్ డిస్ట్రాయిడ్. సో ఎప్పుడైతే అవి వస్తుందో అప్పుడు అవి డిస్ట్రాయ్ అయిపోతాయి. సో ప్రామిసెస్ వర్సెస్ అబ్జర్వబుల్, ఎమిట్స్ ఏ సింగిల్ వాల్యూ ఎట్ ఏ ప్రామిస్, ఎమిట్స్ మల్టిపుల్ వాల్యూస్ ఎట్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. Promises are asynchronous,
and observable can be async or asynchronous. Are not lazy, execute immediately after creation. Are lazy, they are not executed until we subscribe and then we use subscribe method. Are not cancelable, are cancelable using unsubscribe method, which stops the listeners for receiving further values. Don't provide any operations, provide the map for each filter, reduce, retry when and delay operations. Push errors to the child promises, deliver errors to the subscribers. సో ప్రామిసెస్ని ప్రామిసెస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే అవుట్పుట్లో వస్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఒక ప్రామిస్ క్రియేట్ చేసినాము, దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి రిజల్వ్ అన్నాము. సో ప్రామిస్ ఇస్ రన్నింగ్, సక్సెస్ కాల్. అయితే ప్రామిస్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకొని ప్రామిసెస్ని ఎప్పుడైతే కన్సోల్లో ప్రింట్ చేస్తామో, ప్రింట్ చేయగానే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సక్సెస్ అనేది కూడా మనకు కాల్ అయిపోయింది. సో ప్రామిస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే వెంటనే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. కానీ అబ్జర్వబుల్ ఏదైతే ఉందో, అబ్జర్వబుల్ కూడా మనం సేమ్ అట్లా విధంగా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసినాము, అబ్జర్వబుల్ బేస్ రన్నింగ్ అన్నాము, నో అవుట్పుట్. సో మనం రన్ చేసి మనకు అవుట్పుట్ అనేది రాదు. సో అవుట్పుట్ అనేది రావాలంటే మనము అబ్జర్వబుల్కి ఖచ్చితంగా పట్టుకుని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు అది అవుట్పుట్ వస్తుంది, లేకుంటే రాదు. సో ప్రామిస్ అనేది ఇమీడియట్ అవుట్పుట్ చూపిస్తుంది, బట్ అబ్జర్వబుల్ అనేది ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే అవుట్పుట్ అనేది చూపిస్తుంది. సో ఎమిట్స్ సింగిల్ వాల్యూ ఎట్ ఏ టైం. సో ఓన్లీ సింగిల్ వాల్యూని ఎమిట్ చేస్తా అంట. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ప్రామిసెస్లో ఎక్స్ని డిక్లేర్ చేసుకున్నాము, అందులో 3 వాల్యూస్ ఇచ్చినాము. ఎప్పుడైతే మనం ప్రామిస్ యూజ్ చేసి రన్ చేస్తామో మనకి 3 వాల్యూస్ ఉన్నాయి, బట్ ఓన్లీ ఫస్ట్ మాత్రం వస్తుంది, అంటే ఫస్ట్ మాత్రం మనకు అవుట్పుట్ వస్తుంది, రిమైనింగ్ 2 అనేది మనకు రావట్లేదు. సో ఫస్ట్ది మాత్రమే వస్తుంది, మీన్స్ ప్రామిస్ ఎమిట్స్ సింగిల్ వాల్యూ, అంటే సింగిల్ వాల్యూని ఎమిట్ చేస్తుంది. అలాగే అబ్జర్వబుల్ ఎమిట్స్ మల్టిపుల్ వాల్యూస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. సో ఇక్కడ చూసినట్టయితే మనకు మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి. సో ఎప్పుడైతే మనం సబ్స్క్రైబ్ చేసుకుంటామో, సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మనకు అబ్జర్వబుల్ ఎమిట్స్ మల్టిపుల్ వాల్యూస్. సో మల్టిపుల్ వాల్యూస్ మనకు ఇస్తుంది అబ్జర్వబుల్ అనేది. తర్వాత మనకు ప్రామిసెస్ ఆర్ నాట్ క్యాన్సిలబుల్, అబ్జర్వబుల్ ఆర్ క్యాన్సిలబుల్ యూజింగ్ అన్సబ్స్క్రైబ్. సో మనం ఒకసారి ప్రామిస్ని క్రియేట్ చేసి దాన్ని మనం క్యాన్సిల్ చేయలేము, కానీ అబ్జర్వబుల్ని మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఎప్పుడైతే అన్సబ్స్క్రైబ్ అనే మెథడ్ వాడతామో అప్పుడు మనము స్టాప్ చేయొచ్చు. ఇట్ స్టాప్స్ ద లిజనర్స్ ఫ్రమ్ రిసీవింగ్ ఫర్దర్ వాల్యూస్. ఇక్కడ చూసినట్టయితే మనకు మెథడ్లో సెట్ టైమ్ అవుట్ తీసుకున్నాడు, కాలింగ్ నెక్స్ట్ ఫస్ట్ కాల్ అని తీసుకున్నాడు, 4000 మిల్లీసెకండ్ తీసుకున్నాడు, సబ్స్క్రైబ్లో చేసిండు, కాలింగ్ నెక్స్ట్ ఫస్ట్ అవుట్పుట్ అనేది. సో అన్సబ్స్క్రైబ్ తీసుకున్నాడు అనుకో, ఇట్లా అబ్జర్వ్ డాట్ నెక్స్ట్ అని తీసుకొని ఇక్కడ సబ్ డాట్ అన్సబ్స్క్రైబ్ వాడినాక అన్సబ్స్క్రైబ్ యూజ్ చేస్తాము. సో మనకి ఓన్లీ కాలింగ్ అనేది వచ్చింది, ఎందుకంటే ఫస్ట్ ఉన్నది కాబట్టి ఓన్లీ కాలింగ్ వచ్చింది అని వచ్చింది, బట్ నెక్స్ట్ మెథడ్ అనేది రాలేదు బికాస్ ఆఫ్ అన్సబ్స్క్రైబ్. సో అన్సబ్స్క్రైబ్ వాడడం వల్ల మనకు అది నెక్స్ట్ టైం అనేది ప్రింట్ అవ్వలేదు. సో ఇది మనకు అబ్జర్వబుల్ గురించి.